దగ్గర పెట్టు. సభకు నమస్కారం. ఈరోజు శ్రీ రామాయణ ప్రవచనానికి చేసిన భక్తులందరికీ స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క రామాయణ ప్రవచనం అనే కార్యక్రమం మనకు దొరకడం చాలా అదృష్టం. ఈ సత్సంగం అనేది అందరికీ సాధ్యం కాదు. ఈ సత్సంగం యొక్క ఔన్నత్యాన్ని గురించి మనకు ఆశ్రయించారు వారు తెలియజేశారు. సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలత్వే జీవన్ముక్తి అని. అంటే ఈ సత్సంగం అనేది మనల్ని ఆ భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. అప్పుడు మనమంతా కూడా ఆ భగవంతుని యొక్క రక్షణలోనే ఉంటాము. మరి మనకి అదృష్టాన్ని కలిగించిన ఉపేంద్రరావు గారికి, ప్రవచనకర్త ఉపేంద్రరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనమంతా కూడా ఆ శ్రీరాముడిని శరణుదొచ్చి ఆ వారి యొక్క కృపా కటాక్షాన్ని పొందుదాము. మనం ఒకసారి ఆ భగవంతుడిని వేడుకుంటే అడవిలో ఉన్న, ఆకాశంలో ఉన్న, గుట్ట మీద ఉన్న, నక్కేట ఉన్నను వదలనెప్పుడు నిన్ను స్వామి మదిరి అంటారు. అంటే మనం పూర్తి శరణగట్టుని ఆ భగవంతుని ప్రార్థిస్తే వారి రక్షణలో మనం ఎప్పుడూ ఉంటాము. వారు మనల్ని ఎప్పటికీ మరవకుండా మన మీద కరుణాకాంక్షలు ప్రసరిస్తూ ఉంటారు. ఈరోజు మన ప్రవచనకర్త శ్రీ బసవరాజు ఉపేంద్రరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వారిని ఈరోజు మన మిత్రులు, భగవద్భక్తులు శ్రీ తుమ్మలపల్లి ప్రభాకర్ రావు గారు పూలమాలతోని సత్కరిస్తారు. మరి ఈరోజు ఆ శ్రీరామచంద్రమూర్తి మన ప్రవచనకర్త బసవరాజు ఉపేంద్రరావు గారి ద్వారా ఏం కల్పిస్తారో మనం భక్తి శ్రద్ధలతో విని దాన్ని ఆచరణలో పెట్టి మనమంతా కూడా ఆ శ్రీరాముడి యొక్క కృపా కటాక్షలకు లోనవుదామని కోరుకుంటూ ప్రవచనాన్ని కొనసాగించవలసిందిగా కోరుతుంది. ఈశ్వర స్వరూపమైనటువంటి సభకు విచ్చేసినటువంటి భగవద్బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం, ప్రణామములు. చాలా సంతోషం. మన ఈ ప్రవచనం మొదలుపెట్టిన దగ్గర నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నది. అయోధ్యకాండ 2 రోజులు పూర్తి చేసుకున్నాం. 3వ రోజు శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధాయు సంపక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవ వాసిష్ఠాయ నమో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. పూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతావరణం వానయోధమం శ్రీరమదత్తం శిరసా నమామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. హరి ఓం. మామూలుగా మనం ప్రారంభించేటప్పుడు ఒక చిన్న కీర్తన లాంటిది కామేశ్వరరావు గారు పాడుతుండేవాడు. ఇవాళ ఆయన బెంగళూరులో ఉన్నారు. సరే, బయట లైట్ వేయాలి. అయితే మనం దాన్ని ఆనవాయితీని పోకుండా ఒక నిమిషంలో ఒక చిన్నది.
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామం నిశాచర వినాశకరం నమామి అని ఆ రాముల వారిని మనం తలుచుకుంటూ ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గత గురువారం మనం చెప్పుకున్నాం, రాముడు దశరథ దగ్గర నుంచి వస్తాడు. దశరథుడు కైకేయి కోరిన వరాలకి బద్ధుడై వృద్ధుడై విలపిస్తూ బోర్న ఏడుస్తూ కింద పడి దొర్లి పాపం. ఎందుకంటే లేక పుట్టిన కొడుకు శ్రీరాముడు. ఎన్నో వ్రతాలు చేశాడు దశరథ మహారాజు, ఎన్నో చాంద్రాయణ వ్రతాలు చేశాడు, గాయత్రి మంత్రంతో ఎన్నో మంత్రాలతో వ్రతాలు చేశాడు, అశ్వమేధ యాగం చేశాడు, పుత్రకామేష్టి యాగం చేశాడు. చాలా దశరథుడు చాలా గొప్ప రాజు అండి. ఈ కైకేయి వల్ల తనకు మాట తప్పాను అనే ఒక అధర్మ పరుడైతాడేమని బాధతో ఆ వరాలకు ఒప్పుకున్నాడు. కానీ దశరథ మహారాజు చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు, మహాబలశాలి. ఆయన పేరే దశరథుడు. అంటే 10 దిక్కుల ఒకేసారి సైన్యాన్ని, 10 దిక్కుల నుంచి రథాలు వచ్చినా కూడా సైన్యాన్ని అతను ఎదిరించగల శక్తి గలటువంటి ధీశాలి, అంత ధైర్యవంతుడు. ఇంకోటి ఏంటంటే దానికి మనం ఒకటి చెప్తారు, 10 గుర్రాలు. 10 అంటే ఏంటంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. మీకు అందరికీ తెలుసు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు. ఆ 10 గుర్రాలు అనమాట. గుర్రాలు అంటే అవి ఆగవు, అంటే గుర్రాలు ఎప్పుడు ఉరుకుతూనే ఉంటాయి. మనసు కళ్ళె వేయాలంటారు, ఏది ఇంద్రియాలకు కళ్ళె వేయాలని. అంటే ఆ 10 అంటే అదొక అర్థము. 10 దిక్కుల నుంచి యుద్ధం చేయగల సమర్థుడు అని ఒక అర్థమైతే, లౌకిక అర్థం ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇంద్రియాల్ని, 10 ఇంద్రియాలని, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని కూడా అదుపులో ఉంచుకొని జితేంద్రియుడై పరిపాలించినటువంటి గొప్ప రాజు చక్రవర్తి దశరథ మహారాజు. చాలా చక్కగా పరిపాలించాడు. వేదాలు క్షుణ్ణంగా తెలుసు, అన్నీ తెలుసు, ధర్మాలు తెలుసు. ఆడిన మాట తప్పినందుకు తప్పాల్సి వస్తుందేమో అని బాధపడుతూ ఆ రాముడి కోసం విలపించాడు. రాముడిని అక్కడి నుంచి వనవాసానికి మరి తప్పనిసరి పరిస్థితిలో పంపితే రాముడు అక్కడి నుంచి వెళ్ళి కౌసల్యమాత దగ్గరికి వచ్చాడు. ఆమె కూడా చాలా దుఃఖితురాలైంది. నువ్వు పుట్టకపోయినా బాగుండేది నాన్న, నాకు ఒకేసారి గొడ్రాలని బిరుదుండేది. నువ్వు పుట్టి జీవితకాలం ఏడవలసి వస్తుంది నేను. నువ్వు అదే పుట్టకపోయినట్లయితే ఏదో ఒక్కసారి 2 సార్లు ఏడ్చి వదిలిపెట్టుకుపోయేవాడు, అందరూ మర్చిపోయేవాడు. కానీ నా పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది అని మనం చెప్పుకున్నాం. సరే, మొత్తం మీద ఆమెని కన్విన్స్ చేసి శ్రీరాముల వారు ఆమె ఆశీస్సులు తీసుకొని ఆమె పోతూ 3 శ్లోకాలు కూడా నేను గతంలో చెప్పాను. అవి చెప్పుకొని ఆమె అక్కడి నుంచి సీతమ్మ వారి దగ్గరికి వచ్చాడు. సీతమ్మ వారికి ఇంకా తెలవదు పాపం, రాముడి వారికి ఇట్లా వనవాసానికి వెళ్లాల్సి వస్తుంది అనేది ఆమె తెలియదు. ఆమె కూడా చాలా సంతోషం ఉంది. అంటే రాముడు వారు వస్తుంటే ఏంటి రాముడు వారు మామూలుగా వస్తున్నాడు ఏంటి, చాలా ఇదిగా ఉండాలి కదా, ఉదయం ఇంకా పట్టాభిషేకం ఇది కదా, పట్టాభిషేకం దగ్గరికి వచ్చింది కదా అని అనుకుంటుంటే ఏంటి ఆ ఇతరమై ఉన్నది, ఏంటి అట్లా వస్తున్నాడు. వచ్చిన తర్వాత చెప్తాడు సీతమ్మ వార్త. ఇప్పుడు ఒక సీతమ్మని మనము మీరు చూసుకుంటే కనుక ఒక్క సీతాదేవినే సీతమ్మ అని అంటాం. ఎవరిని మిగతా దేవీ దేవతలు చూసుకుంటే అప్పే పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతి అంటాం. కానీ ఇక్కడ సీతమ్మ అంటూ మళ్ళీ తల్లి కూడా అంటాం. సీతమ్మ తల్లి అందరికీ తెలిసిందే అది. అంటే అటువంటి గొప్ప సీతమ్మ తల్లిని మనం కూడా పిలుచుకుంటాం. సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపమైనప్పటికీ కూడా సీతమ్మ తల్లి అని 2 అమ్మ తల్లి ఒకటైనప్పుడు కూడా సీతమ్మ తల్లిని పిలుచుకుంటాం. అయితే ఆ సందర్భంలో రాముడు చెప్తాడు, ఇట్లా వనవాసాలకి వెళ్ళాల్సి వస్తుంది మనం, ఇట్లా నాన్నగారు ఆజ్ఞ ప్రకారం నేను
14 ఏళ్ళు వనవాసం, భరతుడికి యువరాజు పట్టాభిషేకం చేస్తారు. అంటే ఒక్కసారి క్రుద్ధురాలు అయిపోయింది పాపం. ఎందుకంటే అంత అది మామూలు విషయం అండి, మామూలు విషయం అని చెప్పి అదేదో వస్తున్నాను ఇక్కడికే పోయి వస్తా అని చెప్పడం కాదు కదా. 14 ఏళ్ళు వనవాసానికి వెళ్తున్నా, 14 ఏళ్ళు నువ్వు ఉండు ఇక్కడే అంటే చాలా విషణవదనరాలి పాపం. అట్లా ఎట్లా అదేంటి అట్లెందుకు జరిగిందంటే, సరే అది ఎట్లా జరిగినా ఏమైనప్పటికీ కూడా అది ధర్మం అధర్మం కాకపోతే నాన్నగారిని కైకమ్మ 2 వరాలు కోరింది. ఆ 2 వరాల్లో ఒకటి భరతుడికి పట్టాభిషేకం చేయటం నా బదులుగా అదే రోజు. రెండవది నేను 14 సంవత్సరాలు నారు చీరలు కట్టుకొని వనవాసం చేయటం, అరణ్యానికి వెళ్ళటం. నాన్నగారు 2 ఓకే అన్నారు. ఆయన తప్పని పరిస్థితుల్లో నాన్నగారు ఒప్పుకున్నారు. ఆ నాన్నగారు ఒప్పుకున్నప్పుడు నాన్నగారి మాటని గౌరవించడం కొడుకుగా నా ధర్మం. అందుకని నేను ఎటువంటి కష్టం వచ్చినా నేను అరణ్యానికి వెళ్తా అనే మాటిచ్చాను. అన్న ప్రకారం వచ్చాను, నేను అరణ్యానికి వెళ్తాను అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు సీతాదేవి అంటుంది, నేను కూడా మీతో అరణ్యానికి వస్తాను, నేను కూడా వస్తాను అని చెప్తే నేను అన్నాను. శ్రీరాముడు అంటారు, నువ్వు రావద్దు, అరణ్యానికి రావద్దు, చాలా కష్టం. ఎందుకంటే అక్కడ అరణ్యంలో చాలా దండకారణ్యం, మనం చెప్పుకున్న దండుడి పేరు మీద దండకారణ్యం ఏర్పడ్డది. చాలా క్రూర మృగాలు, ఖడ్గ మృగాలు, ఏనుగులు, పులులు, సింహాలు, క్రూర జంతువులు, ముళ్ళ పొదలు, రెల్లుగడ్డి, దర్భలు, ఒకటేమిటి వడగా పెద్ద పెద్ద దావాలనం వస్తుంటుంది, పెద్ద సుడిగాళ్ళు వస్తుంటాయి, భయంకరమైనటువంటి సందర్భాలు ఏర్పడతాయి. భయంకరమైన పక్షుల్లో కూడా భయంకరమైన పక్షులు ఉంటాయి, 8 కాళ్ళ జంతువులు కూడా ఉంటాయి. ఇన్ని ఉంటాయి కాబట్టి నువ్వు సుకుమారంగా పెరిగావు. అసలు నీకు సూర్య చంద్రుల నేడే నీకు తెలవదు. ఎందుకంటే జనక మహారాజు కూతురు అండి ఆవిడ, మామూలు మనిషి. సీతమ్మ తల్లి అంటే పెద్ద మహారాజు గారి కూతురు. ఆమెకు ఎంత పరిచారికలు, దాసదాసీలు, పెద్ద అంతఃపురము. ఆ మిథిలా నగరానికి జనక మహారాజు చెప్పుకుంటారు, మమ్మ సీత, మమ్మ సుత ఎం సీత, నా బిడ్డ సీత, నా బిడ్డ, మమ్మ సుత ఎం సీత అని ఆయన ఎంతో ఉరిమిళ కంటే మన ఎక్కువ ఏ గురించే చెప్పుకుంటాడు. సీతమ్మ గురించే, సీతమ్మ నా కూతురు, సీతమ్మ నా బిడ్డ అని ఆయన అంత ఇదిగా పెంచాడు. అటువంటి నువ్వు చాలా సుకుమారంగా పెరిగావు. కష్టమంటే ఏంటో తెలియదు, కష్టమంటే అసలు ఏంటో తెలియదు. నువ్వు అడవిలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నేను రావడానికి ససేమిరా అంగీకరించినంటే ఆమె అంటుంది, అట్టెట్లా అవుతుందండి, నాకు కూడా ధర్మాలు తెలుసు, నాకు కూడా పూర్తి స్థాయిలో ధర్మాలు తెలుసు, మా అమ్మ నాన్నగారి దగ్గర ధర్మాలు తెలుసుకున్నా. పతిని అనుసరించడమే నా ధర్మం, భర్తని అనుసరించడమే భార్య ధర్మం. ఇంకో రెండో మార్గమే లేదు. భర్తని అనుసరించడమే భార్య ధర్మం. ఎట్లంటే ఇప్పుడు మనకు తోడండ్రులున్నా, అక్కదెళ్ళలున్నా, అన్నదమ్ములున్నా, తల్లున్నా, తండ్రున్నా, వాళ్ళెవరూ మనకు భార్య యొక్క గతికి మార్చడానికి వాళ్ళకి ఎవరికి సాధ్యపడదు, ఇహంలో కానీ పరంలో కానీ. ఒక్క భర్తే మార్చగలడు, ఒక్క భర్తకే అధికారం ఉంది. వాళ్ళ గతిని మార్చాలంటే ఆ భర్తే దిక్కు, భర్తే గతిని మారుస్తాడు. అందుకని భార్యకి భర్తని అనుగమించడమే ధర్మం, అంతకంటే ఉత్తమ ధర్మం లేదు. భార్యని అనుగమించాలి, అదే ధర్మం. అందుకని నేను మీతోనే వస్తాను. ఇంకో విషయం ఏంటంటే, అది మొన్న చెప్పుకున్నా కూడా, మళ్ళీ కూడా ఇప్పుడు ఈ ప్రస్తావన మనకు వెనక్కి పోయి ముందుకు వస్తున్నాం కాబట్టి, మా నాన్నగారు జనక మహారాజు గారు కన్యాదానం చేశాడు. మంచి జలాలతో కన్యాదానం చేశాడు. ఆ కన్యాదానం చేసినప్పుడు మంచి ఒక బలిష్ఠుడైనటువంటి ఒక పురుషుడికి కన్యాదానం చేశారు మా నాన్నగారు అనుకున్నాడేమో. కానీ మా నాన్నగారు ఒక అందమైన స్త్రీ రూపంలో ఉన్న పురుషుడికి నన్ను ఇచ్చి కన్యాదానం చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను అని మళ్ళీ ఒక శ్లోకం ఉంది అక్కడ. మళ్ళీ ఏమంటుందంటే, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళిద్దరు అట్లా అనుకున్నారు కాబట్టి రావణుడు అంటే సీతకి
కోపము రావడం అంటే తప్పది, ఆ భావనే రాకూడదు. అది ఏంటంటే భార్యాభర్తల మధ్య ఒక్కోసారి ప్రేమకు పరాకాష్ట కూడా చిన్న చిన్న తగాదాలు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒకసారి బాగా ప్రేమ ఎక్కువైనప్పుడు చిన్న చిన్న కోపాలు తగాదాలు కూడా వస్తాయి. అవేంటంటే ప్రేమలో పరాకాష్ట అంటారు. ఎందుకంటే ఆ మనిషి జీవితంలో పూర్తి స్థాయి సుఖంగా ఉండలేడు, పూర్తి స్థాయి కష్టంగా ఉండలేడు, పూర్తిగా నవ్వుతూ ఉండలేడు, పూర్తిగా దుఃఖంతో ఉండలేడు. అవి సమపాళ్ళలో ఉండాలి. అంటే ఒకసారి వచ్చినప్పుడు మనకి అట్లే భగవంతుడికి భక్తుడికి కూడా అంతే ఉంటుంది సంబంధం. మనకి రామదాసు గారు ఏమన్నాడు? ఎవడబ్బా సొమ్మని కునికి తీవు అని ఆయన అన్నాడు. ఎవడబ్బా సొమ్మని రాముడు అన్నాడు కదా. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము, లక్ష్మణుడికి చేయిస్తే పచ్చల పథకము, ఎవడబ్బా సొమ్మని కులికేదవు రామా అంటే కోపంగా, అంటే రావణుడి మీద కోపం రామదాసుకి. ఏమండి రావణుడి మీద కోపమా? రావణుడి మీద కోపమా? కాదు కదా. ఎందుకన్నాడంటే భగవంతుడికి భక్తికి భక్తుడికి కూడా అట్లాంటి సంబంధం ఏముంటుంది. ఒకసారి భగవంతుడు జంతేస్తాడు, కోపంగా అంటాడు, కోపంగా మాట్లాడతాడు భగవంతుడితో. అది తప్పులేదు, ఎందుకంటే అది కోపం కాదు, కోపంతో నటిస్తున్నప్పటికీ కూడా ప్రేమే. అట్లే భార్యాభర్తల మధ్య కూడా ఒక్కోసారి అటువంటి సందర్భాలు వస్తాయి, దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. అట్లనే సీత కూడా అన్నది, ఏదన్నాను సూర్యుడికి కాంతి లేదు, నక్షత్రాలకి వెలుగు లేదు అంటే ఎంత అసత్యమో. ఇప్పుడు మీరు మా నాన్నగారు స్త్రీ అనుకుంటూ కూడా అంతే అసత్యం అని మళ్ళీ ఎంబటే వాల్మీకి మహర్షి శ్లోకంలో రాశాడు. అట్లనే చెప్తే ఎంత చెప్పినా రావణుడు అంటాడు, కాదు నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు మా అమ్మగారు అయినటువంటి కౌసల్యాదేవికి, సుమిత్ర మాతకి, మా నాన్నగారు దశరథుడికి వీళ్ళకి నువ్వు సేవలు చేస్తుండు, సేవలు చేసి ఇక్కడే ఉండు, నేను ఎంతలో కొన్ని రోజుల్లో వస్తా, 14 ఏళ్ళలో వస్తా అంటే, కాదు మీరు నన్ను తీసుకోపోవాల్సిందే. పూజలు చేసేటప్పుడు కూడా మీకు తెలుసు కదండి, మిగతా తండ్రి పూజ చేసిన, అన్నయ్య పూజ చేసిన, అక్కయ్య పూజ చేసిన, చెల్లెలు పూజ చేసిన ఆ పూజలు నాకేం భాగం రాదండి. అదే మీరు కనుక పూజ చేసినట్లయితే మీ పూజలో వచ్చిన పుణ్యం సగం నాకు వస్తుంది. నేను పూజ చేస్తే మీకు రాదు. ఇక్కడ మన భగవద్భక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం. ఇంట్లో మగవాడే పూజ చేయాలి, అంటే ఆడవాళ్ళు చేయకూడదని కాదు, కానీ ఎక్కువ అర్హత మగవాళ్ళకే ఉన్నది. మగవాళ్ళు పూజ చేయాలి. ఆ పూజ చేసినప్పుడు లోపల పోయి తీసుకోవాలి. అదేనా నువ్వు అక్కడి నుంచి హైమన్ అడుగు పర్సలు. అయితే మగవాడికి ఏం చేయాలంటే, భార్య ఏం చేయాలంటే ఆ సంభారాలన్నీ సమకూర్చాలి. ఆ పూజకు తగ్గటువంటి సంభారాలు సమకూరిస్తే చక్కగా పూజ చేస్తే అందులో సగం ఫలితం భార్యకి దక్కుతుందండి. అది శాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది. అందుకని మనం పూజ చేస్తే మన దాంట్లో సగం భార్యకి దక్కుతుంది. మరి నీకు తెలుసు కదా, నువ్వు పూజ చేస్తే సగం నాకు బాగా వస్తుంది కదా. మరి నీ అడవుల్లో నీ అంబటికి ఇప్పుడు ఆ పెళ్ళైనప్పుడు అనుకున్నాం కదా, ధర్మేచ అర్థేచ కామేచ నాత్యలమని, అన్నింటిలో నీలో నేను భాగం పంచుకుంటాను, అన్నింటిలో భాగం పంచుకుంటాను. హలో 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 వినిపిస్తున్నా? 11 అయితే అందుకని నేను మీతోనే రావడం ధర్మం. ఒకవేళ మీరు తీసుకోపోనంటే ఇక్కడే అగ్నిలో దూకి కానీ, నీళ్లలో దూకి కానీ, విషం దాకా కానీ చచ్చిపోతా అని సీతమ్మ అంటుంది. అంటే అట్లాగా సీత, నువ్వు వస్తే చాలా ఇబ్బందులు పడతావు, అక్కడ మృగాలు ఉంటాయి అంటే. అప్పుడు సీతమ్మ అంటుంది, ఎన్ని క్రూర మృగాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని చూసేటప్పటికీ మీ చేతిలో ధనుస్సు, మిమ్మల్ని చూడంగానే, మీ రూపం చూడంగానే మృగాలన్నీ బారిపోతాయి, ఒక్కటి ఉండదు అక్కడ. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకని నేను వస్తాను తప్పకుండా అని బాగా కోరుతుంటే రాముడు కూడా ఏం చేస్తాడంటే, అప్పుడు అంటాడు సీతమ్మతో, సీత
నిన్ను విడిచిపెట్టి నేను ఉండగలుగుతానా? అసలు నిన్నెందుకు బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను అట్లా మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు లేకపోతే నాకు స్వర్గం ఉన్నా ఒకటే కూడా నాకు పెద్ద ఉపయోగం లేదు. నువ్వే నాకు స్వర్గం. నువ్వు లేకుండా నేను ఎట్లుంటా? నేను లేకుండా నువ్వు ఉండలేవు, నువ్వు లేకుండా నేను ఉండలేవు. అందుకని నిన్ను నిన్ను బలవంతంగా తీసుకుపోయే హక్కు నాకు లేదు. నువ్వు నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను అట్లా మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు మనం సామాజికంగా మనం చూస్తున్నప్పటికీ కూడా మన ఇళ్లలో కానీ సమాజంలో కానీ ఎక్కడికైనా పోయినప్పుడు మన భార్యను ఎవరన్నా రమ్మంటే నేను రానులేండి, మీరు పోండి, నేను తర్వాత వస్తానండి, ఇవాళ నాకు ఓపిక లేదండి అంటారు. సహజంగానే కదండి. చాలామంది ఒకసారి ఎంత బతికినా కూడా రారు. మీరు పోయిరండి, నేను రాలేను, ఓపిక లేదు, మీరే పోయిరంటే అట్లనే పోతారు. అట్లనే రాముడు కూడా ఏమనంటే నువ్వు ఎక్కడ బాధపడతావు, ఎక్కడ రాలేవని చూడండి, ఎంత గొప్ప మనసు రాముడిది. అంటే భార్య ఎక్కడ బాధపడుతుందో నేను రమ్మంటే రాకుండా వస్తుందేమో, వస్తే ఇబ్బంది పడుతుందేమో అని ఆమెకు ఒక ఆప్షన్ ఇచ్చారు రాములు వారు. ఆమె అంది, నేను వస్తానండి తప్పకుండా. అడవిలో ఏదైతే ఉందో, అడవిలో మీరు ఆ యొక్క తృణం, ఆ గడ్డి దర్భలు అవే మనకు చేయాలండి. అదే అయోధ్య. నాకు 1,000,000 మంది కొడుకులు నేను లేవగానే, మంచం మీద నుంచి లేవగానే 1,000,000 మంది కుమారులు వచ్చి నా కాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నా కూడా అవన్నీ ఒక భర్త లేనప్పుడు, భర్త అనురాగం లేనప్పుడు, భర్త ప్రేమ లేనప్పుడు, భర్త ఆప్యాయత లేనప్పుడు అది మొత్తం దండగా ఉంటుంది. చూడండి, రామాయణం మనకి ఏం చెప్పిందో అర్థం చేసుకోండి దయచేసి. భర్త అనురాగమే చాలా గొప్పది భార్యకి. కొడుకులది కానీ, కూతుళ్ళది కానీ, బిడ్డలది కానీ, అల్లుళ్ళది కానీ కాదు. భర్త అనురాగం, భర్త లాలిత్యం, భర్త ప్రేమ, భర్త మమత, ఇవే వీటన్నిటికంటే గొప్పదని సీతమ్మ వారు రాముల వారికి చెప్తుంది. ఎంతమంది ఉన్నా నాకు లాభం లేదండి. మీరు ఒక మాట, మంచి మాట, మీరు ఒక భరోసా ఇస్తే నాకు అదే 10,000 అండి. నేను ఆ అడవిలో ఉన్నాను అనుకోండి, ఒక గాలి దుమ్ము వస్తుంది, మట్టి వస్తుంది, అది నేను సుగంధం అనుకుంటా, సుగంధం లాగా భావిస్తా. ఆ గడ్డి దర్భల మీద పడుకుంటే అవే మనం అయోధ్యలో మన మందిరంలో పడుకున్నట్లే నాకు ఉంటుంది. మెత్తగా హాయిగా ఉంటుంది. నాకు ఆ సెలయేళ్ళు, జింకలు, లేళ్ళు, నెమళ్ళు, బెగ్గురు పక్షులు, తర్వాత చక్రవాకాలు, ఈ వీటన్నింటినీ చూసుకుంటూ హాయిగా మీతో గడుపుతూ నేను హాయిగా ఉంటానండి. మీకు ఎందుకు బెంగ, నేనున్నా కదా అని ఆమె చెప్తుంది అక్కడ. చెప్పిన తర్వాత సరే, మొత్తం మీద రావుల వారు కూడా కన్విన్స్ అయ్యి, ఎందుకంటే సీతమ్మ వారు తనంతట తను వస్తానంది, ఇన్ని కారణాలు చెప్పింది, తన తండ్రి దగ్గర మొత్తం ధర్మాలని నేర్చుకుంది. ఇంకోటి కూడా చెప్పింది, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారి దగ్గరికి, అంటే మరి అప్పుడు కూడా ఉండేది, ఇప్పుడు కూడా చాలా మంది రాగానే చేయి చూస్తుంటారు. మరి ఉత్సవాలు తెలియదు కానీ టక్కున పోయిన వాడిని పట్టుకొని రేఖ బాగానే ఉందంటాడు. ఇక ఆ రేఖ చూసుకుంటూ పోయి కింద పడతారు ఎక్కడ ఒక్కోసారి. ఇదే చూసుకుంటూ పోయి అట్లా కూడా జరుగుతాయి అట్లా. అయితే ఈ అమ్మవారికి కూడా ఏమైంది, వాళ్ళ ఇంటికి వాళ్ళు ఒక భిక్షుకి అని ఒక ఆవిడ వచ్చిందంట. వాళ్ళు చూసి ఎప్పుడో పెళ్లి కాలప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు చెప్పారట, మీ అమ్మాయికి పెళ్ళైన తర్వాత అడవుల్లో వనవాసాలు అడవుల్లో ఉంటుంది, కొంతకాలం 1 ఏళ్ళు ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా చెప్పలేదు, మొత్తానికి వనవాసానికి పోతుంది నాకు చెప్పారండి. నా చిన్నప్పుడే మా ఇంటికి వాస్తు జ్యోతిష్కులు వాళ్ళు చెప్పారు, మా నాన్నగారు, కాబట్టి నేను కూడా విన్నా, కాబట్టి నాకు ఇప్పుడు కరెక్ట్గా నిజమే అయింది, కాబట్టి నేను మీతో వస్తా అంటే సరే ఆయన కూడా ఒప్పుకున్నాడు. సో రాముల వారితో సీతమ్మ కూడా వనవాసాలు కూడా ఫైనల్ ఫిక్స్ అయిపోయింది. ఇక అప్పుడు ఏం చేస్తాడు రాముల వారు, ఇదంతా వింటున్నాడు ఒక వ్యక్తి బయట నుంచి. ఆ వ్యక్తి వింటున్నాడు, ఆయన చాలా టెన్షన్లో ఉన్నాడు. ఆమెకు దొరికింది కానీ పర్మిషన్ నాకు దొరుకుతుందా లేదా అడవులకు పోవడానికి, చాలా టెన్షన్గా ఉన్నాడు, ఏం చెప్పే పరిస్థితిలో లేడు. ఇట్లా రాముల వారు బయటికి రాగానే అమాంతం ఒక వ్యక్తి కాళ్ళ మీద పడ్డాడు. తీరా చూస్తే లక్ష్మణుడు. అన్నయ్య, నేను లేకుండా అసలు నేను బతికే సమస్య లేదు అని, అహం సర్వం కరిష్యామి జాగ్రత్త అని చెప్తారు. అన్నయ్య, నీకు అన్ని నేనే చూసుకుంటా, నువ్వు మేలుకున్నా నిద్రపోయినా మేలుకున్నా నా తలుసు పట్టుకొని అక్కడ మృగాల్ని కానీ రాక్షసులు ఎవరు వచ్చినా వాళ్ళని వధిస్తా, నాకు ఎదురు ఎవరు నిలబడలేరు అన్నయ్య అని ఎవరితో చూసి చెప్తాడు, రావుడి కాళ్ళు పట్టుకున్నాడు, సీత మీరు చూసి చెప్తున్నాడు. అంటే ఆమె చెప్పాలి, ఆమె ఎస్ అంటే ఈయన ఒప్పుకోవాలి. అది మన వదిన మేము చూస్తూ రావుడి వారి కాళ్ళు పట్టుకొని, అన్నయ్య నేను వస్తా, నన్ను రావద్దు నలబోకు,
అంటే రాముడు తొందరగా ఒప్పుకుంటాడు, ఒప్పుకోలే. ఎవరన్నా రాముడు వారు అట్టట్టు నాయన లక్ష్మణ సౌమిత్రి సౌమిత్రి అంటాడు. అంటే సుమిత్ర కొడుకు సౌమిత్రి. సౌమిత్రి అట్లా కుదరదు నాన్న నువ్వు రావటం, దశరథ మహారాజు నన్నే వెళ్ళమన్నాడు, నన్ను ఒక్కనే వెళ్ళమన్నాడు. సరే సీతమ్మ అంటే నా భార్య కాబట్టి నన్ను అనుగమించి వస్తుంది, నువ్వు ఎట్లా వస్తావు? మరి ఇక్కడ అమ్మ ఉంది, సౌమిత్రి, కౌశల్య మాత ఉంది, సుమిత్ర మాత ఉంది, మరి మన తండ్రి మహారాజు దశరథ మహారాజు కూడా మరి ఆయన కూడా ఆరోగ్యం బాగలేదు, మరి వీళ్ళందరినీ చూసుకోవాలంటే నువ్వు ఉండాలి. రేపు భరతుడు వచ్చిన తర్వాత, భరతుడికి రాజపట్టాభిషేకం అయిన తర్వాత అంతా కైకేయిదే ఉంటుంది ఇక్కడ మొత్తం అధికారం. మరి అమ్మ అమ్మ మన తల్లులు ఎంత బాధపడతారో, మన ఇద్దరు నువ్వు లేవు నేను లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, ఇద్దరు తల్లులు చూసుకో, నువ్వు రావడానికి వీల్లేదంటాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య జరగని పని, నువ్వు నాకు ఎంతవరకు కనపడతావో అంతవరకే బతికుంటా నేను. నువ్వు ఎప్పుడైతే నాకు కనపడవో నేను చచ్చిపోతా, ఆటోమేటిక్గా చచ్చిపోతా. అంటే నేను బతకని ఇక్కడ. అమ్మకి ఏమీ బాధ లేదు, కౌశల్య మాతకు. ఆమెకు 1000 ఊళ్ళు ఉన్నాయి. అంటే అప్పట్లో ఒక్కొక్కళ్ళ రాణి కదా ఆవిడ, పట్టమహిషి ఆవిడ. ఆమె కింద ఒక 1000 ఊళ్ళు ఉన్నాయి, 1000 గ్రామాలు ఆమె సొంతం. అంటే వాటి మీద వచ్చే ధనము, ఆదాయము. మనం కూడా ఇప్పుడు కొంతమంది రాసుకుంటాం కదా, ఈ ఇంటి అయితే నీకు, ఈ ఇంటి అయితే భార్యకు, ఈ ఇంటి అయితే పెద్ద అమ్మాయికి, ఈ ఇంటి అయితే చిన్న అమ్మాయికి ఉన్నాయి కదా, ఇప్పటికి కూడా ఉన్నాయి కదా, మనకి సహజంగా ఉన్నాయి. అప్పటిదే ఇప్పుడు ఉంది, త్రేతాయుగంలోనే ఒక 1000 ఊళ్ళు ఉన్నాయి. మనకు ఒక 3-4 పోషణలు ఉంటే పెద్ద అమ్మాయికి ఒకటే, రెండో అమ్మాయి మధ్య పోషణ, రెండో అమ్మాయికి కింద పోషణలో భార్య భర్తలు. ఇక భర్త భార్యకి ఇస్తే కాసిన డబ్బులు ఉంటే, లేకపోతే లేదు చిన్నపట్లు, అంతే ఉంటాయి. ఇది ఇప్పుడు సామాజిక నడిచే వ్యవస్థ. ఆమె కింద 1000 ఇళ్ళు ఉన్నాయి అన్నయ్య. ఆమె నన్నేంటి, అది ఎంతమంది పోషించగల శక్తి కౌశల్య మాత్రమే. ఆమె చాలా సత్వగుణ సంపన్నురాలు, ఆమె హాయిగా ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు, పోషణకు వచ్చిన బాధ్యత మనం ఎవరు. అయినా అన్నయ్య భర్తను కూడా చాలా మంచివాడు అన్నయ్య, భర్తను చాలా మంచిగానే చూసుకుంటాడు, మనం అనుకున్నంతగా ఏం చేయడని మళ్ళీ భర్తని కూడా కొంత ప్రశంసించి మొత్తానికి రాముడిని అటు ఇటు చేసి, అయినా కూడా రాముడు ఒప్పుకోలేదు. రాముడు కన్విన్స్ కాలేదు. కాదు లక్ష్మణ, నువ్వు నా మాట వినాలి, నువ్వు నా మాట వింటే ధర్మం, నేను పెద్దవాడిని, నువ్వు నా మాట వినాలి, నా మాట అతిక్రమించి నువ్వు వస్తాని నువ్వు పట్టుబట్టకూడదు, నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళిద్దరిని చూసుకోవాలి, నేను సీత ఇద్దరం వెళ్తావు అడవులకి, నువ్వు అన్ని ఏర్పడితే అన్నయ్య నేను ఉండలేను, నేను వదిలిపెట్టి ఉండలేను అన్నయ్య, ఒక క్షణం కూడా ఉండలేను, ఈ సేవ చేయకుండా ఉండలేను. ఎందుకంటే రాముడు అంత గొప్పవాడండి, చాలా గొప్పవాడు రాముడు. ఎంత గొప్పవాడంటే రాముడు గొప్పతనం మహాబలశాలి, మామూలు బలశాలి కాదు. ఎంతమందినైనా ఎదుర్కొనే శక్తి ఉన్నది, ఆజానుభావుడు, అరవింద దళాయితాక్షి ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా గొప్ప వ్యక్తి, ఎంతమందినో జయించినటువంటి వ్యక్తి, మంచివాడు. అయినా కూడా లక్ష్మణుడు పట్టుబట్టాడు, వదిలిపెట్టలే. అంటే చివరికి సరే వెళ్దాం నువ్వు కూడా రా అంటే, అమ్మయ్యా అనుకున్నాడు లక్ష్మణుడు, నాకు కూడా దొరికింది, బెర్త్ దొరికింది. మనకు కూడా బెర్త్ దొరికితే ఎంత సంతోషపెడతాం. ఇద్దరికి దొరికితే ఒకరికి ఆర్ఏసీగా ఉన్నాడు, పరేషాలుగా ఉంటాడు. ఒకటి తెమ్మంటే మంచినీళ్ళ బాటిల్ తెమ్మంటే కోర్స్ పాటు చేస్తాడు, పరేషాలు ఉన్నాడు. బెర్త్ కన్ఫర్మ్ కాదా, మనమే కన్ఫర్మ్ అయ్యి మంచినీళ్ళ బాటిల్ అంటాం వాడిని. వాడు ఎందుకు తెస్తాడు మంచినీళ్ళ బాటిల్, వాడు బెర్తే కన్ఫర్మ్ కాదా, వాడు చికాకులు ఇంకోటి ఏదో తెచ్చాడు. అట్లే రాముడు ఆల్రెడీ ఆయనకి ముందే అయింది, సీతమ్మకి కన్ఫర్మ్ అయింది, ఇంకా లక్ష్మణుడు ఆర్ఏసీలోనే ఉన్నాడు, లక్ష్మణుడు కూడా కన్ఫర్మ్ అయింది. సంతోషం ముగ్గురు. అప్పుడు అంటాడు ఇక రాముడు, లక్ష్మణ స్వామి, సౌమిత్రి, మనకు వరుణుడు ఎక్కువ ఆయుధాలు వరుణుడు ఇస్తాడండి, గుర్తుపెట్టుకోండి. వరుణుడు పడమర దిక్కుకి అధిపతి, తూర్పున ఇంద్రుడు, దక్షిణాన యముడు, పడమర వరుణుడు, ఉత్తరాన కుబేరుడు. ఈ ఆయుధ సంపత్తి అన్ని మొత్తం కావాల్సినవన్నీ వరుణుడే ఇస్తుంటాడు అందరికీ. మనకి మహాభారతంలో అర్జునుడికి కూడా గాంధేవం, రథం అన్ని వరుణుడే అగ్ని ద్వారా ఇచ్చాడు. అయితే వరుణుడు జనక మహారాజుకి యజ్ఞం చేస్తున్నప్పుడు ధనుస్సులు, మంచి మంచి కవచాలు, బంగారపు పిడితో ఉన్న ఖడ్గాలు, ఇవన్నీ అక్షయ తూణీరాలు. అక్షయ తూణీరం అంటే మీకు అందరికీ తెలుసు, పెద్దలు ఏదో నేను చెప్తున్నా. అక్షయ తూణీరం అంటే ఏంటంటే క్షయము, అక్షయము. క్షయం అంటే నాశనం అయిపోయేది, అక్షయం అంటే నాశనం కాదు.
ఈ బాణాలు రెండే ఉంటాయి. అర్జునుడి అమ్ముల పదిలో రెండే ఉంటాయి, రాముల వారి అమ్ముల పదిలో రెండే, కట్ట ఉండవు. మనకు తెలవదు, ఒకటి వేసిన తర్వాత ఒకటి తీయరు, రెండే ఉంటాయి. తీస్తుంటే వాళ్ళు వస్తుంటాయి అంతే. అదే అక్షయ తూణీరు అంటే వాళ్ళు గొప్పవాడు. అంటే వాళ్ళకి మంత్రం ఉపదేశించిన వాళ్ళ యొక్క విశిష్టత, గొప్పతనం. ఇప్పుడు మనకి ఎవరైనా జ్ఞానాన్ని ఉపదేశించాడు అనుకోండి, వాడికి పరపర వాడు చెప్తూనే ఉంటాడు. ఎట్లా చెప్తున్నాడంటే, శ్రేష్ఠ గారు అంత బ్రహ్మాండంగా మాట్లాడతాడు, బ్రహ్మాండంగా రాస్తాడు. ఎందుకు రాస్తున్నాడంటే, ఎందుకు రాస్తున్నాడు శ్రేష్ఠ గారు అంత డ్రాఫ్టింగ్ ఎందుకు చేస్తున్నాడు? ప్రభాకర్ గారు చక్కని బ్రహ్మాండమైన పొలాలు సర్వే క్రాష్ ఆఫీస్ ఎందుకు కొలుస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆ జ్ఞానం వాళ్ళకి అబ్బింది. అంటే చెప్పేవాడు యొక్క జ్ఞానం అబ్బబట్టి ఆటోమేటిక్గా వస్తున్నాయి. కొంతమందికి రావు. మరి అందరికీ వస్తున్నాయా? అందరికి రావట్లేదు. అంటే కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రాని వాళ్ళు. అట్లే రాముల వారికి ఏదైతే మనకి విశ్వామిత్రుడు ఎన్ని విద్యలు నేర్పాడో మీకు చెప్పాను. మీకు దాదాపు 20-30 అస్త్రాలు ఆయనకి ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు ఏంటి, ఆ అస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనాలు ఏంటి, నువ్వు తీయంగానే మళ్ళీ వస్తుంది ఒకటి వెంబటే. ఇట్లా తీసి ఇట్లా వేయంగానే మళ్ళీ ఒకటి బాణం వచ్చేస్తుంది. అక్షయ తూణీరాలు. అందుకని అవన్నీ అక్షయ తూణీరాలు, చాలా దివ్య సూర్య తేజస్సు గల ధనస్సులు. ఎంత తేజస్సు అంటే అంత తేజస్సు ధనస్సులు. అటువంటి ధనస్సులు రెండు అంటే రాముడికి లక్ష్మణుడు ఇద్దరికి ఇచ్చాడు ఆయన, జనకమారాజు. 2 ధనస్సులు ఉన్నాయి, 2 అక్షయ తూణీరాలు ఉన్నాయి, 2 కవచాలు ఉన్నాయి, బంగారపు పిడి కలిగినటువంటి 2 ఖడ్గాలు ఉన్నాయి. ఇవన్నీ మనం వశిష్ఠుల వారి దగ్గర పెట్టాము. నువ్వు అర్జెంటుగా అవి తీసుకున్నామన్నాడు లక్ష్మణుడిని. వెంబటే లక్ష్మణ స్వామి వెళ్ళిపోయి ఆ వశిష్ఠుల వారి దగ్గర నుంచి అవన్నీ తీసుకొని అక్కడ పెట్టాడు. ఆ ఆయుధాలన్నీ అక్కడ పెట్టాడు. పెడితే ఆయన వెళ్ళి వశిష్ఠుల వారికి నమస్కరించి, ఇట్లా మేము వనవాసాలకు వెళ్తున్నాము, అన్నగారు మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు తెమ్మని చెప్పారు అంటే, ఆయన బాధతోనే ఉన్నాడు. వశిష్ఠుల వారు కూడా చాలా బాధతోనే ఉన్నాడు. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాతకి రాముల వారు, అంటే మన కోరికలు అప్పటికి ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి, కానీ అప్పటి ఉదార్త వేరు, ఇప్పుడు ఉదార్త వేరు. రాముల వారు మరి 14 ఏళ్ళు వెళ్ళిపోతున్నాడు వనవాసానికి. సీతాదేవిని ఇచ్చి, సీత మనం 14 ఏళ్ళు వెళ్తున్నాం, మన దగ్గర ఎంతోమంది పనిచేశారు. మన వశిష్ఠుల వారి కొడుకు సుయజ్ఞుడు చాలా గొప్ప వేదం నేర్చుకున్నవాడు, ఆయన భార్య. అట్లే నా రథం దొరాడు, చిత్రరథుడు అనేవాడు ఉన్నాడు, నా రథం దొరాడు. అట్లనే తర్వాత మనకు కౌశల్యాదేవికి ఈ హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసే బ్రాహ్మణోత్తములు ఉన్నారు. తర్వాత వేదాలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వీళ్ళందరికీ మన దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చిపోదాం, మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోదామని రాముల వారి సీత వెంటనే తయారు చేస్తూనే ఉంది వెంబడి తీసి. ఇప్పుడు మనం చేయగలుగుతామండి అట, వాళ్ళని పెట్టెల్లో పెట్టి చెదలు పట్టిందాకా అంతే ఉంటాయి. ఒక్కడి గొడియరు. అది పనికిరాదని తెలిసినా కూడా చుట్టి నేను కూడా అందరూ నేను ఒకడిని అనుకోండి మీతో పాటు, దాన్ని బయట భార్యలేమో ఆ వస్తువుని ఇంట్లో ఉంచుకోలేము. ఆ 2 సార్లు తీస్తాం. ఆ భార్య ఎందుకండి పైన పెట్టారు బయట పడే కదా మరి వాడతారా లేదంటే, దానికి తెలవదు, ఉంచలే, ఎప్పుడున్న అవసరం, అది అవసరమే పడుతుంది జీవితకాలం. కానీ అట్లే ఉంటుంది. అక్కడ మనం చూస్తుంటాం. అంటే మనం మరి 10 ఏళ్ళు అమెరికా పోతున్నాం, ఉన్నవన్నీ మనం ఏం చేసుకుంటాం, వచ్చిన తర్వాత కూర్చులేదు, ఎవరికి ఇయ్యం. ఇప్పుడు ఉన్నటువంటి అది దాని విలువ, అసలు పెద్ద వస్తువులు అసలే ఇయ్యం అనుకోండి, బంగారు వస్తువులు చిన్నవి కూడా ఇయ్యం. అయితే అప్పుడు ఏం చేసింది, ఫస్ట్ సుయజ్ఞుడికి ఆయన పిలిచి చక్కగా రత్నాలు, ఆభరణాలు, కేయూరాలు, వెండి అన్నీ ఆయనకి మొత్తం 1000 గోవులు ఇచ్చేశారు. ఎవరికి? సుయజ్ఞుడికి ఇచ్చి ఆయన భార్యకు సీతమ్మ వారి వడ్డాణం, దండకడియాలు, తర్వాత కేయూరాలు, ఇవన్నీ వాళ్ళు అంటే ఒకటే చాలా చెయ్యలు ఉంటాయి, బంగారు చెయ్య, ఇవన్నీ వాళ్ళకు ఇచ్చేశారు. సుయజ్ఞుడి భార్యకి ఇచ్చేశారు. సుయజ్ఞుడికి ఏమో ఇన్ని దానాలు చేశారు. దానాలు చేసిన తర్వాత ఒక త్రిజటుడు అని ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. త్రిజటుడు అని ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి, అంటే ఆయన భార్య ఉచ్య వృత్తి చేసుకుని బతుకుతున్నాడు. మీకు ఉచ్య వృత్తి అంటే తెలిసే ఉంటుంది. అది పొలాల్లో మనకి ఇది రాలిన తర్వాత ఒడ్లు అవి రాలుతాయి, ఒడ్లు కానీ ఏదైనా గింజలు రాలితే
పరిగా ఆ గింజల్ని ఏరుకొని అవి ఒలుచుకొని వాటితోనే జీవనం వెళ్ళబడుస్తారు ఉంచి. అట్లా భార్యాభర్తలు ఉంటే ఆ భార్య ఉంటుంది ఏమంటే గర్గవంశం సంబంధించిన వాడు, మీరు వెళ్ళి ఆ శ్రీరాముల వారిని అడగండి ఎంతో కొంత దానం చేయాలి. కుచేలుడు భార్య కృష్ణుడిని అడిగినట్టు, నీ స్నేహితుడే కదా వెళ్ళి అడగవే అంటే పాపం కుచేలుడి పేరు సుధాముడు, కుచేలుడు కాదు సుధాముడు. శాలము అంటే వస్త్రం, కుశాలం అంటే చిరిగిన వస్త్రంలో అడుగులు కట్టుకొని పోతాడు. అదే గుప్పెడు అడుగులు నోట్లో పోస్తాడు శ్రీకృష్ణ. అప్పటికే మొత్తం సగం ఐశ్వర్యం పోతుంది. రెండో గుప్పెడు పోయిపోతే రుక్మిణీదేవి అడ్డం పడుతుంది. అది మొత్తం మనం కూడా పేదవాళ్ళం అయిపోతే అక్కడే అడుగుతో తినాలంటుంది. అంటే ఆయన ఆపుతాడు. అట్లే అంటే రాముల వారి దగ్గరికి పోతాడు శ్రీజట్టుడు. రాముల వారు ఏం చేస్తారంటే ఆయన చూసి ఒక కర్ర తీసుకో, అది ఇసురు, అది ఎంత దూరం పడితే అన్ని ఆవులు తీసుకోకు, నీ శక్తి మొత్తం పెట్టి దాన్ని ఒక త్రో చేయమన్నాడు. అయితే ఆ బ్రాహ్మణుడు కూడా గట్టిగా ఆ కర్రని బట్టి తనకున్న బలాన్ని బట్టి అది బాగా గట్టిగా ఉంటుంది. అది దాదాపు సరైన దాని దగ్గర పడింది పోయి పడితే అక్కడ ఉన్నటువంటి గోవులన్నీ ఇస్తే మళ్ళీ రాముల వారు ఏమనంటే, నేను మిమ్మల్ని ఏదో కించపరచాలని అట్లా చేయలేదు, అసలు మీకు ఎన్ని గోవులు కావాలో నాకు కూడా తెలియదు, మీరు గోవులు ఇవ్వమన్నారు అందుకని ఆ ఛాన్స్ మీకే ఇచ్చా, అది మీరు కర్ర విసిరితే ఎంత గోవులు వస్తే అంత, ఇంకా ఎక్కువ కావాలన్నా ఇస్తా అంటే నాకు చాలు మహాప్రభు, నాకు ఇవే ఎక్కువ అని ఆయన వాటితో పాటు కొన్ని ధనధాన్యాలు ఇచ్చాడు. అట్లనే ఇంకా వేదాలు నేర్చుకుంటున్నారు. అక్కడ వేదాలు నేర్చుకునే వాళ్ళకి 80 బండ్ల రత్నాలు. ఇవి అర్థం చేసుకోండి ఎంత డబ్బు ఉందో అర్థమే కాదు మనకి. ఇప్పుడు గవర్నమెంట్కి రిటైర్ అయిన వాళ్ళకి కానీ ఉద్యోగస్తులు కానీ పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కిందకి మీదకి అవుతున్నారు, ₹1 రావట్లేదు. అందులో ఆ బాధ్యతలు నేను కూడా అంటే మనం కూడా అందరూ ఇక్కడున్న ఎంప్లాయీస్. రత్నాలు 80 బండ్ల రత్నాలు, అవి మళ్ళీ తీసుకోపోవడానికి 200 ఏట్లు వృషభాలు, గట్టి మేలు జాతి వృషభాలను ఇచ్చాడు. ఆ 200 బండ్ల మీద రత్నాలను తీసుకుపోవడానికి వాళ్ళకి ఇచ్చాడు. అట్లనే పాలు, పెరుగు, నెయ్యి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ వేదాలు నేర్చుకునే వాళ్ళకి యజ్ఞాలు హోమాలు చేసేటప్పుడు గోక్షీరం అవసరం, గో దది అవసరం, గో ఘృతం అవసరం. అసలు గోవు లేకుండా ఏది లేదండి. గోవు ఉంటేనే ఆ పంచగవ్యాలు గోవునిచ్చే వస్తాయి. గోక్షీరం, గోదది, గోఘృతం, గోపంచకం, గోమయం, ఇవన్నీ ఉంటేనే ఏ యజ్ఞమైనా అవుతుంది. అది లేదు యజ్ఞం కాదు. దానికి బ్రాహ్మణుడు ఉండాలి మళ్ళీ. అందుకని గో బ్రాహ్మణ్ యొక్క శుభమస్తు ఇద్దరు లోకా సంస్థ సుఖినోభవంతు. వాళ్ళిద్దరు లింకు, ఒకళ్ళుండి ఒకళ్ళు లేకపోయినా, ఆవుండి బ్రాహ్మణుడు లేకపోయినా పని కాదు, బ్రాహ్మణుడి ఆవు లేకపోయినా పని కాదు. వాళ్ళిద్దరు దగ్గర సుఖంగా ఉంటుందని మన శాస్త్రాలు వేదాలు చెప్పినాయి. అందుకనే ఒక్క గోవునే మనం ఇంతమంది జంతుజాలంలో గోవునే మాత అంటాం, గోమాత. ఇక పులి మాత, సింహం మాత, ఏనుగు మాత, కుక్క మాత, నక్క మాత అనం. ఒక గోవునే మాత అంటాం. ఎందుకంటే సర్వదేవతలకి నిలయం, అది నిలయం ఉంటుంది గోవులు. అందుకనే మనం ఇక్కడ గోవును కనబడితే ప్రదక్షిణ చేయాలి. ఆ పృష్ఠభాగంలో, ఎందుకంటే లక్ష్మీదేవికి ఎక్కడ స్థానం లేకపోతే అక్కడ ఇస్తారు పృష్ఠభాగంలో. అందుకని ఆ పృష్ఠభాగంలో లక్ష్మీదేవికి ఉంటుంది కాబట్టి స్మరించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఏ జంతువు మలమూత్రాలైనా వాసనలు ఉంటాయండి మనిషితో సహా, కానీ ఒక్క గోవు మలమూత్రాలను మటుకు చాలా స్వచ్ఛంగా, కమ్మగా, నిర్మలంగా, సువాసన కలిగి ఉంటాయి. అసలు వాసన అనేది, దుర్వాసన అనేది ఉండదు. కాకపోతే పరీక్ష చేసుకోవచ్చు, అదొక రకమైన మంచి వాసనే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ లక్ష్మీదేవి ఉండబట్టి, లక్ష్మీదేవి మహాతల్లి, లక్ష్మీదేవి స్వయంగా లక్ష్మీదేవి ఉంది కాబట్టి అసలు దుర్వాసనకి చోటే లేదు. సో అది గోవు అనుకుంటే అట్లా ఒక 1000 గోవులు ఆ పాలు, పెరుగు, నెయ్యి కోసం వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత బ్రహ్మచారులు కూడా అక్కడ ఉన్నారు. బ్రహ్మచర్య వ్రతంలో బ్రహ్మచారులు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్క బ్రహ్మచారికి 1000 ఆవులు. ఒక్కొక్క బ్రహ్మచారి, ప్రతి ఎంతమంది ఉంటే అంతమంది. అసలు ఎన్ని ఆవులు ఉన్నాయో ఆ కోసల దేశంలో లెక్క అయ్యాలి మనం. ఎన్ని ఆవులు ఉన్నాయో, తలా 1000 ఆవులు. అట్లా ఉన్నది మొత్తం దాదాపుగా అన్ని ఇచ్చేశాడు. అన్ని అందరికీ ఇచ్చేసి మళ్ళీ చెప్పాడు, మళ్ళీ లక్ష్మణ స్వామితో చెప్పాడు, లక్ష్మణ, సౌమిత్రి, నువ్వు అగస్త్య మహర్షి, విశ్వామిత్రుడి నుంచి వాళ్ళకి కూడా సత్కరించి వాళ్ళకి రత్నాలు, వెండి, బంగారం, కానుకలు ఏమి చెప్తే వాళ్ళిద్దరినీ పిలిపించి లక్ష్మణస్వామి ఆ కోశాగారం అంటే అక్కడ ట్రెజరర్, వాళ్ళ రాజ్యం కోశాధికారి పిలిచి, నువ్వు ఉన్న డబ్బంతా ఇక్కడ తీసుకురామంటే
ఉన్న మొత్తం వెండి బంగారు నాణ్యాలు, వెండి ధనము అన్నీ తెస్తే అందరికీ ఆ విశ్వామిత్రుడికి ఆ కృష్ణుడికి పెట్టాడు. అందరికీ ఉన్నవన్నీ మొత్తం పనిచేసి గేలే ఎంటీ హ్యాండ్స్, ఏం లేదు వాళ్ళ దగ్గర పంచడానికి. ఇక సీతమ్మ గారికి ఇక ఆ ధరించిన నగలు ఉన్నాయి. ఇక అట్లా మొత్తం అయిపోయిన తర్వాత అందరి దగ్గర వాళ్ళు తీసుకొని ఇక ఫైనల్గా తుదిగా దశరథ మహారాజు దగ్గరికి పోయి ఆయనకి కలిసి ఆయన ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఏం లేదు. ఇక ఆయన వద్దంటే ఆల్రెడీ అయిపోయింది, పోవటం నిర్ణయించుకోవడం. ఆశీస్సులు ఫైనల్గా పోయేటప్పుడు ఆశీస్సులు తీసుకోవటానికి ముగ్గురు, రాముడు, లక్ష్మణుడు, సీత, వాళ్ళు ముగ్గురు కలిసి ఎట్లా వెళ్ళారు? నడిచే వెళ్ళారు. చూశారు రాముడు గొప్పతనం. మనం లేదు కదా, ఆయనకి వనవాసానికి అన్నారు, రథాలు గీతాలు ఏమి లేవు, నడిచే వెళ్ళారు. నడిచెళ్తే అందరూ ఆ రాజవీధుల నుంచి పోతుంటే అసలు అయోధ్య నగరం చాలా కళకళలాడుతుంటుంది. ఆ వాల్మీకి మహర్షి వర్ణించినట్లు అది మామూలుగా కళకళలాడదు. ఎంత కళకళలాడుతుందంటే అంగళ్ళు కానీ, తర్వాత ఇళ్ళు కానీ ముగ్గులు పెట్టి నిత్యం పండగ వాతావరణమే ఉంటుంది. పూర్తి స్థాయిలో పండగ వాతావరణం. అంగళ్ళు, గ్రామాలు, వేదమంత్రాలు, దేవాలయంలో అర్చనలు, హోమాలు అన్నీ విస్తృతంగా జరుగుతుంటాయి. అయితే అటువంటి కళకళలాడుతూ నిత్యం కళకళలాడేటువంటి ఆ యొక్క అయోధ్యలో ఆ రాజవీధుల నిండా అందరూ కూర్చొని ఆ దుమ్మెత్తి పోస్తుంటారు కైకని. ఈ మహాతల్లి ఇట్లా చేసింది, దీనివల్ల రాముడి వారి కష్టాలు వచ్చినాయి, ఎడవలకు పోవాల్సి వచ్చింది, ఎంత ఎంత అన్యాయం, అక్రమం. దశరథ మహారాజు మటుకు ఆ భార్య మీద ప్రేమ అంటే ఉండొచ్చు, కానీ ఇట్లాంటి వరాలు అంగీకరిస్తాడని తప్పు కదా అని అందరూ అనుకుంటుంటారు. ఈయన పోతుంటే అందరూ చాలా బాధపడుతుంటారు. రాముడు ఎటువంటి మంచివాడు, పనులకు కష్టం వస్తే కూడా బాధపడేవాడు. రాముడు లేకుండా మనం ఎట్లా ఉంటాము? మనం కూడా రాముడితోనే మొత్తం అక్కడికే పోదాం, అయోధ్యకి పోదాం, వనాలకు పోదాం అని వాళ్ళు తీర్మానించుకుంటారు కూడా. సరే, వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తారు దశరథ మహారాజు దగ్గరికి. అంటే దశరథ మహారాజుకి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఎవరి దగ్గర? ఎవరి అంతఃపురంలో ఉన్నాడు? మన లెక్క ప్రకారం కైకేయి దగ్గరే ఉన్నాడు. ఇక్కడి నుంచి పోలా, ఇంకా కైకేయి దగ్గరే ఉన్నాడు. అది కింద లేస్తున్నాడు, కింద పడుతున్నాడు. పాపం ఏం చేస్తాడు? అంతకంటే ఏం చేయలేడు. మహాజ్ఞాని, వేదాలంతా వస్తు, పెద్ద బలశాలి. ఇందాక చెప్పినట్టు దశరథ 10 దిక్కుల నుంచి కూడా రథాలు వచ్చినా కూడా ఒక్క పెట్టున ఎదుర్కొనేటువంటి దీశాలి. అటువంటి దీశాలు ఏమయ్యాడు? పతనం అయిపోయినాడు. ఏంటి? ఒక స్త్రీ చేతిలో ఇదైపోయినాడు. పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతే సుమంత్రుడు, చాలా గొప్ప వ్యక్తి సుమంత్రుడు. వాళ్ళ 8 మంది మంత్రులు, సుమంత్రుడు ప్రధానమంత్రి. సుమంత్రుడు వెళ్ళి దశరథ మహారాజుకి చెప్తాడు. కౌశల్య కూడా అక్కడే ఉంటుంది. సుమిత్ర ఎక్కువ మనకు ఎక్స్పోజ్ కాదు ఇందులో, చాలా తక్కువ. అసలు ఊరి మీద మన ముచ్చట మరి ఎక్కడ? అసలు వాల్మీకి రామాయణంలో నేను చదివిన రామాయణం కానీ, విన్న రామాయణం కానీ అసలు ఊరి మీద ముచ్చట ఎక్కడ తగలేదు. ఊరి మీద ముచ్చట కానీ, మాండవి ముచ్చట కానీ, శృతకీర్తి ముచ్చట కానీ ఎక్కడ తగలేదు. అయితే ఏమైతుంది? పోయిన తర్వాత ఇక సుమంత్రుడు చెప్తాడు, రాజా, మహారాజా, శ్రీరాముడు మీ మాట, మీ ఆజ్ఞకు బద్ధుడై తనకున్న సర్వస్వాన్ని, తనకున్న ధనాన్ని మొత్తం పేదలకు, బీదవాళ్లకు, విప్రులకు, బ్రహ్మచారులకు, వేదాలు నేర్చుకునే వాళ్లకు, ఋషులకు, మునులకు, అందరికీ ఎవరికి ఏది కావాలంటే ఆయన దగ్గర పనిచేసే రథసారథికి, తర్వాత వశిష్ఠ మహర్షి కొడుక్కి, సుయజ్ఞుడికి, ఒక త్రిజటుడు అనే బ్రాహ్మణుడికి అందరికీ దానం చేసి మీ దగ్గర ఇక వనానికి వెళ్ళటానికి, ఆశీస్సులు తీసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాడు ప్రభు అని సుమంత్రుడు చెప్తే ఆయన వల ఏడ్చాడు. దశరథ మహారాజు ఏడ్చి, నువ్వు అప్పుడే ప్రవేశపెట్టబోకు అని మొన్న కూడా చెప్పుకున్నాం. అది యాక్చువల్గా ఈ ఘట్టంలో రావాలి. నువ్వు అర్జెంటుగా నాకున్నటువంటి 350 మంది భార్యల్ని తీసుకురామన్నాడు. అప్పుడు సుమంత్రుడు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తే, అంటే పాపం ఏంటంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇంట్లో ఇష్యూస్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళని పిలుస్తుంటాం. వీళ్ళని వాళ్ళు ఏమన్నా ఆ ఇష్యూస్ ఎట్లయితుంది అని ఒక ఆశ. నలుగురు పెద్దవాళ్ళు ఉంటే ఆ పెద్దవాళ్ళ సమక్షంలోనైనా వీడు ఏమన్నా ఒప్పుకుంటాడా,
లేదా వీడేమన్నా మారతాడా అని మనం కూడా చాలా ప్రయత్నాలు చేస్తాం సహజంగా, ఇళ్లలో కానీ, సమాజంలో కానీ, కార్యాలయాల్లో కానీ, ఇంకా పోతే రాజకీయాలకు పోతే అక్కడ రాష్ట్రాల్లో కానీ, దేశాల్లో కానీ, ఇంటర్నేషనల్ కానీ ఇట్లనే చర్చలు చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళని కూర్చోబెట్టి ఏమన్నా అవుతుందేమని అని. అంతమంది వస్తే పాపం ఆ భార్యలు కూడా ఏడ్చుకుంటూ వచ్చారు. ఒక కైకేయి తప్ప అందరూ ఏడ్చిన వాళ్ళేనండి, ఒక్కళ్ళు కూడా ఏడవకుండా ఉన్నవాళ్ళు లేరు. అప్పుడు ఆ అయోధ్య కూడా ఎట్లా ఉందంటే మహర్షి వర్ణించాడు. ఒక్కళ్ళు అన్నాలు వండుకోలేదు, అన్నాలు తినలేదు, ఆ రోజు పుట్టిన పిల్లల్ని కూడా సక్రమంగా చూడలేదు. పేర్లు కూడా అసలు ఎందుకు పుట్టావు ఈ రోజు అని తిట్టారు పిల్లగాడిని కూడా. నీ ఈ రోజు ఎందుకు పుట్టావురా, నువ్వు పుట్టకపోయినా బాగుండేది, ఇవాళ ఎందుకు పుట్టావని కూడా కొంతమంది బాధపడ్డారు. అసలు పతి పత్నులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఆల్రెడీ సంసారం చేస్తున్నారు కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం కానీ, చూడటం కానీ, అనురాగం కానీ, అసలు అన్నాలే తెలియలేదు. దేవాలయాల్లో పూజలు లేవు, హోమాలు లేవు, అన్నీ బంద్ చేశారు. మొత్తం ఒక చెప్పకూడదు కానీ మొత్తం అంతా తీసేసినట్లు, మొత్తం ఏమీ లేదు, ఒక సందడి లేదు, ఒక అందం లేదు, సందం లేదు. ఎంతో గొప్ప సంబరాలు, నిత్యం సంబరాలు, సంపదలతో తోలుతూగేటటువంటి సంతోషాలతో ఉండే అయోధ్య అది ఎటు కాకుండా దిక్కునే దాని దాకా అయిపోయింది అయోధ్య. అది ఎందుకైందంటే శ్రీరాముడు వనవాసానికి పోవడం. ఎందుకు శ్రీరాముడు పోతే ఏమైంది, అందరికీ ఏం నష్టం వచ్చింది అంటే శ్రీరాముడు అంత గొప్పవాడు, శ్రీరాముడు అంత గొప్పవాడు, సుగుణాభిరాముడు, ధైర్యశాలి, ఆజానుభావుడు, చాలా మంచి హృదయం, అసూయ లేనివాడు, కోపం లేనివాడు, క్షమ ఇవన్నీ కలిగిన వాడు, శాంత స్వభావుడు, క్షమాహృదయుడు, ఇన్ని గుణాలు ఉన్నాడు. ఆయన మనకు రాజుగా ఉంటే మనం సుభిక్షంగా ఉండేవాడు, అటువంటి మహారాజు మనకు లేకుండా పోయినాడు అని వాడు ఇంకా ఏమనుకున్నారంటే, మనం రాముడిని కావాలనుకుంటే కైకమ్మ భర్తుడిని కావాలనుకుంటే మనం ఎందుకు భర్తుడి దగ్గర మనం ఎందుకు చేయాలి, మనం రాముడిని కావాలనుకున్నాం, ఆ భర్త ఆమెనే చేరుకోమనండి, ఆమెని భర్తుడిని ఏరుకోమనండి ఈ రాజ్యాన్ని, మనం అందరం అయోధ్య పోదాం, ఇది వనం అయిపోతుంది. ఇక్కడ ఎలుకలు, పాములు, పిల్లులు అన్ని తిరుగుతుంటాయి, గుడ్డ పెడుతుంటాయి, పురులు, సింహాలు వస్తాయి, ఇది పూర్తిగా అరణ్యం అయిపోతుంది. అయోధ్య వనం అరణ్యం మటుకు అయోధ్యలాగా మారిపోతుంది. ఇది సత్యమని అందరూ తీర్మానించుకుంటారు. సరే, ఈ రాముల వారు కూడా ఇవన్నీ ఎన్నుకుంటూ వస్తే సుమంత్రుడు చెప్తే, సుమంత్రుడు లోపలికి వెళ్ళగానే నాన్నగారు మేము వెళ్తున్నాము అంటే, వీళ్ళు చూడగానే పాపం ఇంకా ఇందాక చెప్పినట్టు ఏడవటం, పడిపోవటం, పాపం కౌగిలించుకుందాం దగ్గరికి వచ్చి కింద పడిపోయినాడు. ఎవరు? దశరథ మహారాజు కింద పడిపోతే వెంబటే రాముడు లక్ష్మణుడు వెళ్ళి ఆయన్ని పట్టుకొని, దశరథ మహారాజు కూడా చాలా దృఢంగానే ఉంటాడు, ఆయన పట్టుకొని ఒక దగ్గర కూర్చోబెట్టి నాన్న నేను వెళ్ళిపోతున్నంటే, రామా ఒక్క రాత్రికుండు రామా, ఒక్క రోజన్నా ఉండి నేను చూసుకుంటూ ఉంటాం, రేపు పోదుగానే ఒక్క రోజు మా కోసం ఉందంటే, నేను కైకమ్మకి మాట ఇచ్చాను నాన్న వనానికి వెళ్ళిపోతాని, ఇక నేను వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఇక చెప్తే నాకేం లేదు, నాకు కావాల్సింది అన్ని వాళ్ళతో చెప్తాడు. రాముల వారికి 14 సంవత్సరాలు కావాల్సినటువంటి ధనము, ధాన్యము, రత్నాలు అన్ని సౌకర్యాలతో మొత్తం పండగ ఎక్కిస్తామంటాడు. అనేటప్పటికల్లా ఈ కైకేయి వచ్చి చెప్తుంది, ఇట్లా కుదరదు, అవన్నీ పోతే నా భర్తలు ఎవరికి అవన్నీ తీసేస్తారు, వద్దకు రావు నాన్న, నాకు ఇవన్నీ ఎందుకు, నాకేం అక్కర్లేదు, నాకు నార చీరలు, ఒక గడ్డపార పలుకు, ఒక గంప గడ్డపార అంటే ఎమ్మటే కైకమ్మ తెచ్చిస్తుంది. సీతమ్మ కూడా నార చీరలు ఇస్తుంది. ఇచ్చేటప్పటికల్లా మన సుమంత్రుడికి బాగా కోపం వస్తుంది, చాలా కైకమ్మ చాలా దుర్భాషలాడతాడు, అసలు నీ వల్లనే మొత్తం నాశనం అయిపోయింది, ఎన్ని చెప్పినా కూడా ఆమె ఏమీ మనసు మార్చుకోలేదు, చాలా ఇదే. దాని తర్వాత ఆ అసమంజసుని వెలివేయలేదా సగర చక్రవర్తి అంటే, అప్పుడు సిద్ధార్థుడు అనే మంత్రి వచ్చి ఏం మాట్లాడుతున్నా బుద్ధిందా లేదా నీకు, అసమంజులు అందరినీ పిల్లగాళ్ళ నీటిలో వచ్చి చంపుతుంటే ఆ సగర చక్రవర్తి వెలివేశాడు, కానీ రాముడు ఏం తప్పు చేశాడు, ఏం దోషం చేశాడు, రాముడి దగ్గర ఏం తప్పు ఉందంటే ఇక అయినా కూడా కైగా ఏంటంటే, ఇక్కడ మనం అక్కడ అందరు దయచేసి మీ అందరు పెద్దలు, తెలిసిన వాళ్ళు, విజ్ఞులు, ప్రజ్ఞలు, మేధావులు, ఈ కైకమ్మ చాలా మంచిది. ఎందుకు ఇట్లా కైకమ్మ చేసిందంటే, అది కైకమ్మ అట్లా చేస్తేనే రాముడు అడవులకు పోతాడు, సీతాపరణ జరుగుతుంది, రావణుడు వదలదు, లేక జరగదు. ఎందుకంటే అది దైవ సంకల్పం. ఏదో క్షయ అంటాడు మహర్షి, అంటే దేవుడి సంకల్పం, దైవ అనుగ్రహం, దేవుడి శాసనం, ఈశ్వర శాసనం.
అందుకని అటు జరగాల్సింది కాబట్టి కైకని దేవతలు కూని అట్లా అనిపిస్తారు ఆమెని. అందుకనే అట్లా చేసింది. మనం కూడా అంటుంటాం కానీ అది చాలా మంచి మనిషి అట్లా మాట్లాడతారు అనుకోలే ఇది అట్లా. అంటే ఒక్కసారి ఆ మనిషిలో ఎందుకు అంత తేడా వచ్చిందంటే ఆ క్షణంలో ఆ సందర్భంలో ఆ మనిషిలో ఏదో ఒకటి ఒక ఆవహించి అనకూడని మాటలు అంటాడు, చేయకూడని పనులు చేస్తారు, అన్నీ చేస్తాడు. ఆ మళ్ళీ మళ్ళీ మామూలుగానే ఉంటాడు. మనం ఎన్నో చూస్తుంటాం, ఇళ్లలో చూస్తాం, బయట చూస్తాం, సమాజంలో అట్లాంటి వాళ్ళు ఎదురుపడతారు అక్కడక్కడ. అట్లే కైకమ్మ కూడా ఆ పరిస్థితిలో దేవతలు ఆవహించి ఆమె చేత ఆ పనులు చేయించారు. సరిగా రాముల వారి దగ్గర దశరథ దగ్గర తీసుకొని ఆయన దగ్గర తీసుకొని నాకు ఇవేమొద్దని ఆ నారచీరలు తీసుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయినారు, వనవాసానికి పోయినారు. వనవాసానికి పోయి దశరథ మహారాజు పాపం పడిపోయినాడు. లేస్తే కైకమ్మ దగ్గరికి కైకి వస్తుంటే చెప్పాడు, కైక ఇక నీకు నాకు దోస్త్ కటీఫ్ అంటాం మనం కూడా, ఇక నీకు నాకు సంబంధం లేదు. అసలు నీకు కానీ నీ వాళ్ళకు కానీ నీ జ్ఞాతులకు కానీ నీ బంధువులకు కానీ నేను ప్రభువును కాదు, నీకు నాకు సంబంధం లేదు అని నువ్వు నన్ను చూడటానికి వీలేదు. భరతుడు కనుక వచ్చి నాకు పట్టాభిషేకం చేయమంటే అసలు నా ప్రేత కర్మలు నాకు నేను చనిపోతే నా అంత్యక్రియలు కూడా భరతుడు చేయటానికి వీలేదు అని చెప్పి నన్ను కౌసల్యాదేవి మందిరానికి తీసుకెళ్ళమంటే అక్కడ ఉన్నటువంటి ఆయన పరిచారకులు కౌసల్యాదేవి మందిరానికి దశరథుడు తీసుకుని వెళ్ళారు. సో అప్పటి వరకు ఆ ఘట్టం అయిపోయింది. ఇక రాముల వారి వనవాసానికి మనం ఇజ్జతో అది మళ్ళీ అక్కడికి మళ్ళీ వస్తాం. ఇక రాముల వారు సుమంత్రుడు రథం పోతుంటే ముగ్గురు పోతున్నారు, అందరు ఏడుస్తున్నారు. ఆ పోతుంటే ఇక కౌసల్యాదేవి మందిరానికి వచ్చారు. ఎవరు? దశరథుడును కౌసల్యాదేవి. సుమిత్ర కూడా అక్కడే ఉంది. అయితే పాప వాళ్ళు రోడ్డును పడి ఇద్దరు దశరథుడు కౌసల్య రథం పోతుంటే రాజుగారు అట్లా రాకూడదు రోడ్డు నుంచి. పాపం కౌశల్య కూడా పట్టమేసి ఆమె కూడా బజార్కి వచ్చి ఆపు రామ ఆగు, వెళ్ళవద్దు రథం ఆపు సుమంత్ర ఆపు అని అరుస్తుంటే రాముల వారు నువ్వు పోని రథాన్ని పోని అంటున్నాడు ఆయన. అంటే రథం వెళ్తుంటే సుమంత్రుడు అంటాడు, మరి నేను దశరథ మహారాజు గారి యొక్క అధీనంలోనే పనిచేస్తున్నాను, మరి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత రథం ఎందుకు ఆపలేదంటే నేను ఏ సమాధానం చెప్పాలంటే రాముడు అడిగితే రాముడు అంటాడు కదా, ఈ రథ చక్రాల శబ్దంలో మీ మాట నాకు వినపడలేదని చెప్పని ఒక అబద్ధం. అంటే రాముడు కూడా అబద్ధం ఆడాడని అంటారు, రామాయణంలో ఉంది రాముడు అబద్ధం ఆడాడు. అయితే వస్తాడు అక్కడికి, పోయి రమ్మను, పోయి చెప్తే అది పొయ్యి ఆయన చెప్తాడులే ఎక్కడ రావాలో. అయితే ఇట్లా పోతున్నారు. ఇక వనవాసానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇక దశరథుడు ఆగంటే అప్పుడు రాముడు అబద్ధం ఆడారని కూడా ఆఖరి మనకి యుద్ధకాండలో వస్తుంది. లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది, అయితే చెప్పమంటాడు. అయితే ఒక ధర్మాన్ని నిలబెట్టేటందుకు ఒక చిన్న అబద్ధం ఆడటం కూడా ధర్మమే అని రాముడు చెప్తాడు. అంటే రాముడు చెప్పాడంటే అది వేదమే, అందులో మనం తప్పు పట్టడానికి వీలేదు, ఎవరు తప్పు పట్టడానికి వీలేదు, ఎవరు తప్పట్టడానికి వీలేదు. మన ఇక్కడ ఉన్న వాళ్ళమే కాదు, ప్రపంచంలో కూడా ఎవరు తప్పట్టడానికి వీలేదు. రాముడు చెప్పాడంటే అది వాస్తవం, యథార్థం. అయితే మరి మీకు ఎవరికి అనుమానం రాలే, మరి లక్ష్మణుడు ఎట్లా పోతున్నాడండి భార్యను వదిలిపెట్టి? లక్ష్మణుడు కూడా పోకూడదుగా. రాముడు అంటే తండ్రి మాటకి రాముడే పోతున్నాడు, భార్య తప్పదు కాబట్టి భార్యను తీసుకోపోతున్నాడు, తల్లిని ఇక్కడే ఉన్నామన్నాడు. లక్ష్మణుడిని కూడా ఎట్లా పర్మిషన్ ఇచ్చాడు రాముడు? ధర్మమా అధర్మమా? అది ఇవ్వకూడదుగా. మరి తమ్ముడు భార్యను వదిలిపెట్టి వెళ్ళకూడదుగా. అయితే దానికి ఏముందంటే జ్యేష్ఠుడు తండ్రితో సమానం ఎవరికైనా, ఆయనకే కాదు, లక్ష్మణుడికే కాదు, మనకు కూడా. మనకి అన్నయ్య తండ్రితో సమానం.
అన్నయ్యని గౌరవంగా చూసుకోవాలి తమ్ముళ్ళు తండ్రితో. అతనిలో కొన్ని లక్షణాలు మనకు నచ్చేవి నచ్చనివి. మున్సిపాలిటీ పోతే పోతుందిగా, నువ్వు మాట్లాడు. అయితే అయితే జ్యేష్ఠుడు అన్నగారిని సేవించవచ్చు, అన్నగారిని అనుగమించవచ్చు, అన్నగారితో వెళ్ళొచ్చు, అన్నగారికి సేవ చేసిన ధర్మం చెప్తుందని రాముడు చెప్పాడు. కాబట్టి అది ఆయన వెళ్ళటం ఎటువంటి అధర్మం కాదు, అది ధర్మబద్ధమైనది. మనకు రామాయణం ద్వారా తెలిసింది, పెద్దలు చెప్పారు, అన్నీ అది దాన్ని యాక్సెప్ట్ చేశారు లక్ష్మణుడు వెళ్ళటం కూడా. అయితే ఇక్కడ మరి వాల్మీకి మహర్షి రామాయణంలో ఇక్కడ మాండవి గురించి కానీ, శృతకీర్తి గురించి కానీ, ఊర్మిళ గురించి కానీ ఎక్కడ ప్రస్తావన రాలేదు అసలు. సుమిత్ర మటుకు కొద్దిగా లక్ష్మణుడికి చెప్తుంది, నాయన నువ్వు అరణ్యానికి వెళ్తున్నావు, నువ్వు జాగ్రత్తగా రాముడిని తల్లిలాగా చూసుకోవాలి, సీతమ్మ తల్లిలాగా చూసుకోవాలి, అరణ్యాన్ని అయోధ్యలాగా చూసుకో, వెన్నంటే ఉండు, వాళ్ళకి జాగ్రత్తగా చూసుకున్నాయని సుమిత్ర చక్కగా చెప్పింది. రామం దశరథం విద్ది, రామం దశరథం విద్ది, మాం విద్ది జనకాత్మజ, మాం విద్ది జనకాత్మజ. అంటే జనకాత్మజ అంటే జనకుడి బిడ్డ సీతమ్మని కూడా తల్లిలాగా చూసుకో. అయోధ్య అటవీ విద్ది, అయోధ్యనే అటవీ అనుకో, అయోధ్యనే అటవీ అనుకో, అయోధ్య అటవీ విద్ది. గచ్చ తాత యథా సుఖం, అదే సుఖం, అక్కడే సుఖం. ఇది సుమిత్ర లక్ష్మణుడికి ఒక శ్లోకం ద్వారా ఆయన చెప్తుంది. ఆయన కూడా రాముడికి చెప్తాడు, అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వప్నతే అని ఆయన చెప్తాడు. అన్నయ్య నువ్వు నిద్రలో ఉన్నా మేలుకోనున్నా సర్వదా అన్ని విధాల ప్రతి క్షణం నేను నిన్ను కాపాడుతూనే ఉంటా, నీకు ఎటువంటి భయం అక్కర్లేదు, నన్ను నమ్మన్నయ్య అని ఆయన కూడా చెప్తాడు. సీతమ్మ కూడా చెప్తుంది, నేను కూడా నిన్నే అగ్రతస్యే గమిష్యామి, అగ్రతస్యే గమిష్యామి అంటే నేను ముందే నడుస్తా, ఆ ముందు నడిచి ఆ దర్భలు ఆ యొక్క రెల్లుగడ్డి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ముందు తొక్కుంటూ పోతా, అవి మెత్తగైపోతాయి, తర్వాత మీరు రాండి నేను మిమ్మల్ని అడగమిచ్చుట మీకని ఆమె చెప్తుంది. ఇట్లా అందరూ ఎవరి ధర్మం వాళ్ళు చెప్తారు, భార్య ధర్మం భార్య, తమ్ముడు ధర్మం తమ్ముడు, అట్లా చెప్పుకుంటూ వాడు బయలుదేరి సుమంత్రుడు అందరు కలిస్తే వీళ్ళెంబటి మొత్తం బయలుదేరారు. ఊళ్ళో వాళ్ళు పురజనులు, జానపదులు, బ్రాహ్మణులు, అంటే ఆ మగవాడు వరకు ఆడవాళ్ళు లేదు, ఆ బ్రాహ్మణులు అందరూ. ఆ బ్రాహ్మణులు అన్నారు, ఏంటి రాజా నువ్వు ఎప్పుడు తెల్లగొడుగు మాకు వాజపేయి యాగాలు యజ్ఞాలు చేసంలో అందరికీ శాస్త్రచక్రాలు ఇచ్చావు, నువ్వు ఇప్పుడు గొడుగు లేకుండా పోతున్నా, మేము గొడుగు పట్టుకుంటారు. బ్రాహ్మణ రథం పట్టుబడి వెనకబడి ఉరికేవాళ్ళ రథం స్పీడ్గా వెళ్తుంది, మరి మేలు జాతి అశ్వాలు అవి, మామూలు అశ్వాలు కాదు. అట్లా వెళ్తుంటే వీళ్ళందరూ వెనకబడేస్తే అప్పుడు రాముడు కూడా అన్నాడు, వాళ్ళు వస్తున్నారు కొద్దిగా రథం ఆపనివ్వడం, కానీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయి మొత్తానికి తమసా నదికి వెళ్ళారు. తమసా నదికి మొదటి రోజు వనవాసంలో తమసా నది దగ్గరికి వెళ్ళారు. ఆ తమసా నది చాలా ప్రకృతి రమణీయంగా ఉంది, ఆ తమసా నది దగ్గరికి పోయినారు. అక్కడికి పోయి అందరూ పడుకున్నారు హాయిగా నిద్ర. ఎక్కడ ఏదో ఇక ఆ తమసా నది తీరంలో అన్ని ఉండిపోయిగా అందరూ ఉన్నారు. ఇక ఎవరైనా వాళ్ళు రాములు వారు కందమూలాలు తింటమే కానీ ఇంకో ఆహారం అనేది ఉండదు, కందమూలాలు తింటాం. అందుకనే వెళ్ళేటప్పుడు ఒక గంప ఒక గడ్డపార ఆ రెండు కూడా తీసుకొని వెళ్ళారు లక్ష్మణ స్వామి. ఎందుకంటే ఆ గడ్డపారతో అరణ్యంలో తవ్వి ఆ కందమూలాన్ని తీసుకొని అవే తింటాం. ఈ రకంగా తమసా నది దగ్గర అందరు పడుకున్న తర్వాత ఆ సుమంత్రుడిని మధ్యలో లేపాడు శ్రీరాముడు. లేపి, సుమంత్ర
నువ్వు ఈ రథాన్ని ఏం చేయంటే అయోధ్యకి కొంత దూరం పంపు, రథాన్ని పంపు, మళ్ళీ వెనక్కి తీసుకురా. తీసుకొచ్చి వాళ్ళు లేచే లోపులోనే మనం తమసాధన నుంచి దాటి బయటికి వెళ్ళాలి. అంటే ఏ రెండింటికో మూడింటికి అంటే ఇప్పుడు మనం అట్లా కూడా మనం చేస్తూనే ఉంటాం. కొంతమంది పిల్లగాళ్ళు మారాలు చేస్తుంటారు, తెలవకుండా పోవాలి. మనవడో మనవరాలు మా తాతయ్యని వదిలిపెట్టి నేను ఉండలేదు, తాతయ్య పడుకున్నప్పుడు పోవడం, లేకపోతే వాళ్ళు దొందరు పెట్టుకోవడం ఇప్పుడు మనం చేస్తూనే ఉంటాం. అంటే లేచినప్పుడు ఎక్కడ చూసినా తాతయ్య ఉండడు. తాతయ్య తాత ఊరికి పోయినాడు, అమ్మని ఏదో సముదాయిస్తుంది బిడ్డ కొడుకు అన్న తాత కావాలంటే ఎక్కడ వస్తారు? తాత ఎక్కడికి హైదరాబాద్ పోయాడు, తాత రాడు ఎప్పుడు ఇచ్చింది. అట్లా మొత్తానికి వాడిని క్లాసిఫై చేసి మొత్తానికి సెట్ చేస్తుంది. అట్లనే వీళ్ళు కూడా పాపం సంవత్సరాలను దాటి తెల్లారగట్లే వెళ్ళిపోయినారు. ఆ నదిలోనే వెళ్ళిపోయినారంటే మళ్ళీ మనకు అనుమానం రాకూడదు నదిలో రథం ఎక్కడ పోయిందని. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఆంధ్రాలో మన దగ్గర కూడా పంటలు ఉంటాయి, పల్లలు ఉంటాయి. మేము పూరి పోయినప్పుడు కూడా ఒకసారి పూరి దగ్గర ఇట్లా పెద్ద పంట ఉంది, బస్సే పోయింది దాని మీద. చిన్న చిన్న పెద్ద బస్సే పోయింది, 60 మంది మనుషులు కూడా ఉన్నారు అందరూ. మా కారు కూడా దాంట్లోనే పోయింది. ఎంత ఛార్జ్ చేస్తాం అంత పెద్ద పట్టు. ఆ పంట ఏం చేస్తాడు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి పోయినది, అంత దూరం కాదు. అట్లనే అక్కడ కూడా ఏదో సౌకర్యాలు ఉంటే రథం పోదు కదా. మొత్తానికి దాటారు. పొద్దున్నే వీళ్ళందరూ లేచి పాపం ఈ పురజనులు, జానపదులు, బ్రాహ్మణులు వీళ్ళెంబటి వచ్చిన వాళ్ళు అందరూ చూసి ఏమైంది రాములు వారు ఎక్కడ కనపడలేదని మొత్తం చూసి అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇక వాళ్ళు ఏం చేశారు, ఇక అక్కడి నుంచి వెనక్కు పాపం మళ్ళీ అయోధ్యకి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినారు. అయోధ్యకి వెళ్ళిపోగానే అక్కడ పాపం వాళ్ళ స్త్రీలు, భార్యలు వాళ్ళు బాగా వాళ్ళని కొద్దిగా అందరూ ఏడుస్తూనే ఉన్నారు. మనకు కూడా భోజనాలు లేవు. వీళ్ళు ఎట్లా పంపించారంటే నువ్వు రాముడితోనే వెళ్ళండి, లేకపోతే రాముడితోనే తీసుకురండి ఇక్కడికి, ఆ కండిషన్తో పంపించారు. మీరు వెళ్తే రాముడితో వెళ్ళండి మొత్తం, లేకపోతే ఆయన ఏదో మాటలు చెప్పి వెనక్కి తీసుకోరండి, అంతేగాని ఆయన పంపించి మీరు ఎందుకు వచ్చారు అని కొద్దిగా వాళ్ళని తీవ్రంగానే వాళ్ళతో కొన్ని ఘర్షణ పడ్డారు, మందలించారు. వాళ్ళు అన్నారు మేము ఏం చేయలేస్తాం, ఏమి చేయలేని పరిస్థితి, ఆయన మేము లేచేటప్పటికి వెళ్ళిపోయినాడు. అప్పుడు రాములు వారు ఏం చెప్తాడంటే అట్లా ఎట్లా అంటే పాపం వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు, నాకంటే మా నాన్నగారు ఆజ్ఞ పాటిస్తూ నేను వచ్చాను, మరి వాళ్ళు పాపం నాతో పాటు ఎందుకు రావాలి, వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుకోవాలి చక్కగా, నాతో పాటు వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తుని పాటు చేసుకోకూడదు కదా, అందుకని వాళ్ళు ఇట్లా మామూలుగా అంటే వెళ్ళరని నేను ఈ రకంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వచ్చాను ఈ సుమంత్రుడితో చెప్తాను. సుమంత్రుడు అడిగితే మొత్తానికి వాళ్ళు అటు వెళ్ళిపోయినారు. వీళ్ళు ఆ తమసాల నది దాటి వెళ్ళిపోయినాడు మన్నాడు ఉదయం. ఆ మన్నాడు ఉదయం తమసా నది దాటి వెళ్ళిపోతూ పోతూ అటు అయోధ్య వైపు తిరిగి ఇక కోసల దేశం సరిహద్దు దాటుతున్నాడు. అయోధ్య వైపు తిరిగి ఇక నమస్కారం చేస్తాడు. ఆ ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ప్రతి గ్రామానికి మనకు కూడా ముఖ్యాలమ్మని అంటాం, పోలేరమ్మ అంటాం, బుడ్డ అన్ని దేవతలు ఉంటారు. అంటే ఆ అయోధ్య గ్రామ దేవతని, అది విశాఖ నక్షత్రం అయోధ్యది. ఆ గ్రామ దేవతను నమస్కరిస్తారు. అమ్మా నేను ఇట్లా వనవాసానికి వెళ్తున్నా, మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం ఆయన ఆజ్ఞకు బద్దుడై ఆయన మాటని అవదాల్చి నేను వెళ్తున్నాను, మీకు క్షేమంగా 14 ఏళ్ళు వనవాసం చేసి మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు ఎట్లయితే నీకు నమస్కారం చేసాము, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అట్లే నమస్కారం చేస్తాం, మమ్మల్ని ఆశీస్సు దీవించు అని ఆ అయోధ్య నగరం చూస్తే బాధపడ్డాడు బాగా. అంతే కదా, మరి మనం ఒక ఇల్లు ఖాళీ చేసిపోతేనే 10 ఏళ్ళ నుండి బాధపడతాం, లేకపోతే ఒక ఇల్లు దూర ప్రాంతాలకు పోయినా బాధపడతాం మన ప్రాంతం నుంచి. అటువంటి వాడు పాపం అంత వైభవాన్ని వైభోగాన్ని యవరాజు పట్టాభిషేకాన్ని ఇవన్నీ వదులుకొని అతను అడవులకు వెళ్తున్నాడు. అంటే 4 చీరలు కట్టుకొని కందమూలాలు తిరుగుకుంటూ మనం పొద్దునప్పుడు కాఫీ తాగేవాడు చాలా మందికి ఉంటుంది, 6 నాకు కూడా ఉంది. ఆ రోజు కాఫీ తాగకపోతే ఉండలేవు, చాలా చిక్కమొక్క పడతాం. ఇంకో ఊరు పోతే మనం ఉండలేము, కాఫీ తాగకుండా అయితే ఉండలేము గ్యారంటీగా. మరి మనం అట్లా అలవాటు పడ్డవాళ్ళం. రాములు వారు నిజంగా మహారాజు అండి, యువరాజు. ఆయనకి అసలు ఏంటి, అసలు ఆయన అంతఃపురం ఎట్లుంటుంది, కైలాస పర్వతం లాగా ఉంటుందని వాల్మీకి మహర్షి పండించారు. అన్ని ఎటు చూసినా బంగారు రత్నాలతోనే ఉంటాయి. మా బంగారు హంసాలు, రత్నాలు, హంసలు,
అది అద్భుతంగా ఉంటుంది ఆయన ఉన్నటువంటి అంతఃపురం. అటువంటి అంతఃపురాన్ని అటువంటి దాన్ని వదిలిపెట్టి అడవుల్లో నారు చీరలు కట్టుకొని వెళ్తున్నాడంటే ఇక అర్థం చేసుకోండి ఎంత గొప్పవాడో. ఏమన్నా మనిషిలో ఏమన్నా తేడా ఉందంటే ఏమీ తేడా లేదు. మనకి ఆ ఉదయం 6ంటికి కాఫీ దొరకకపోతే ఎంత విసుకుంటామంటే చాలా విసుగు వస్తుంది. ఏదో పెద్ద ఇబ్బంది పడ్డట్టు, బాధపడ్డట్టు, చాలా బాధపడతారు కాఫీ దొరకకపోతే. అట్లనే ఇక అక్కడి నుంచి వాళ్ళు దాటిపోయి 3 నదులు దాటుతారు. ఆ అయోధ్య నగరానికి నమస్కారం పెట్టి వేదశృతి అని ఒక నది దాటుతారు. ముందు వేదశృతి, తర్వాత గోమతి. మీకు తెలుసు గోమతి నది ఎక్కడ ఉందో, అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి, పోయిన వాళ్ళు అందరూ. నైమిశారణ్యంలో ఉన్న నది గోమతి నది. మేము కూడా ఒకసారి పోయినాం. మా పల్లెవాళ్ళ సుబ్బారావు గారు కూడా అక్కడికి వెళ్ళి మేము కాశీ వెళ్ళినప్పుడు అక్కడ సత్యావ్రతం కూడా చేయించుకున్నారు. గోమతి నది చాలా గొప్ప నది. ఈ యొక్క వేదశృతి అనే నదిని, గోమతి నదిని, సంధిక అనే ఒక నదిని 3 నదులను దాటారు. 3 నదులను దాటి గంగా నది ఒడ్డుకు చేరారు. మొత్తం మీద గంగా నది తీరానికి చేరారు. ఆ గంగా నది అసలు ఎట్లా ఉందంటే మరి ఇప్పటిదే ఎన్ని లక్షల నాటిదండి, ఎన్ని లక్షలు అయింది? కలియుగం 4,32,000, అంటే 5 ఏళ్ళు గడిచింది. అంటే ఇంకా చాలా ఉంది. మరి ద్వాపరయుగం ఎన్ని లక్షలు? 8,64,000 ద్వాపరయుగం. అంటే ద్వాపరయుగం మొత్తం అయిపోయింది కదా, అంటే 8,64,000. ఇదొక 5,000, 8,70,000. మరి త్రేతాయుగం. మరి త్రేతాయుగంలో ఎప్పుడు మధ్యలో జరిగింది అది త్రేతాయుగం, అంటే అది 12 లక్షలు. ఒక 6 లక్షలు వేసుకుందాం. దాదాపు 14 లక్షల క్రితం జరిగిన కథ ఇది. అప్పటిదే 14 లక్షల సంవత్సరాలు అంటే అసలు మనకి ఎన్ని జన్మలు ఎత్తాలి, ఎన్ని 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 జరగాలి, ఎన్ని యుగాలే మారాయి. మరి అప్పుడు అసలు అలలాడుతుండేది ఆ గంగానది. అప్పుడేగా వచ్చింది గంగానది. అలలాడుతుండేది. అలలాడుతున్నప్పుడు అక్కడ ఆ గంగానదిని వండించాడు మా మహర్షి. గొప్పగా వండించాడు. హంసలు తిరుగుతున్నాయి. తర్వాత బెగ్గురి పక్షులు, వాళ్ళ కలకల రావాలి, చక్రవాక పక్షులు, నెమళ్ళు, కీకారాలు, నెమలి అరుపు చాలా విచిత్రంగా ఉంటుంది. నెమలి అరుపు. అట్లే ఏనుగులు నీళ్ళల్లో స్నానాలు ఆడుతున్నాయి గంగానదిలో. దేవతలు కూడా స్నానం చేస్తున్నారని వర్ణించాడు మహర్షి. దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, ఋషులు, మునులు ఒకళ్ళేమిటి ఆ గంగానదిలో అందరూ పవిత్రులైపోతున్నారు. అప్పటి నుంచి ఆ పవిత్రత గంగానదికి ఉంది. అందుకనే మనం ఒక మహాకవి అన్నాడు, చాలా చక్కటి రాశాడు. నా దేశం భగవద్గీత, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత, నా దేశం కరుణాంత రంగ, నా దేశం సంస్కార రంగ. చూడండి ఎంత గొప్పగా రాశాడు. అయితే అటువంటి గొప్పదైనటువంటి భారతదేశంలో మనం పుట్టినందుకు మనం గర్వపడాలండి అందరూ. ఈ భారతీయులుగా పుట్టినందుకు ఈ ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఒక భారతదేశంలో ఉంది. ప్రపంచానికి భారతదేశం దేవాలయం లాంటిది. అటువంటి భారతదేశంలో మహారుషులు, మహానుభావులు, పరమాత్మలు, శ్రీరాముడు లాంటి వాడు సంచరించినటువంటి భారతదేశంలో మనం కూడా ఉన్నామంటే నిజంగా గర్వకారణం అండి. ఆ పరమాత్మకి మనకి జన్మనిచ్చినందుకు, ఈ దేశంలో ఈ దేశవాసులుగా ఉన్నందుకు నిజంగా గర్వించాలి. ఈ భర్త మాత్రం మనం రుణపడి ఉన్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ సాంప్రదాయాన్ని, ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థను చాలా గొప్పగా గౌరవించారు. మన దేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ ఎక్కడా లేదండి, ప్రపంచంలోనే ఎక్కడ లేదు. అన్ని జాతుల వాళ్ళు కూడా ఈ రమణ మహర్షి దగ్గర మీకు ఎక్కువ పాశ్చాత్యులు బాగా ఉంటారు. రమణ మహర్షి ఆశ్రమంలో వాళ్ళు మనం ఏమైనా పోయి జనరల్గా మనకు అలవాటు ఏంటి, అసలు నమస్కారం పెట్టి అలవాటు తక్కువ, షేక్ హ్యాండ్ చేయటం ఎక్కువ మనకు అలవాటు. అక్కడ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళు షేక్ హ్యాండ్ తీసుకుని వాళ్ళు నమస్కారం పెడతారు. నమస్కారం పెట్టి వాళ్ళు అంటారు, మీరు చాలా అదృష్టవంతులు, సో లక్కీ పర్సన్స్. మీకు ఎప్పుడంటే అప్పుడు యూ కెన్ హ్యావ్ ది దర్శన్ ఆఫ్ రమణ మహర్షి, యూ కెన్ కమ్ అండ్ గో టు దట్ అరుణాచలం యాజ్ అండ్ వెన్ యూ నీడ్, బికాజ్ ఇట్ ఇస్ వెరీ నియర్ టు యువర్ ప్లేస్ ఆఫ్ ఇది స్టేయింగ్. అదే మాకైతే మేము చాలా దూరం నుంచి చాలా కష్టపడి రావాలి. యూ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ డిస్టెంట్ ప్లేసెస్ బై స్పెండింగ్ మోర్ అమౌంట్ అని వాళ్ళు అంతా పొగిడేవాళ్ళు మనల్ని. అట్లా పొగిడారు వాళ్ళు మనల్ని.
సో ఆ రకంగా ఉన్నప్పుడు మనం ఒక మహాకవి రాసింది, ఆ మహాకవి ఎవరో కాదు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి గారు రాశారు ఈ గీతం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ. అది మీ దగ్గర ఒక నెంబర్ ఉంది, అది అటు వెళ్ళటానికి అస్సలు యాక్సెసిబిలిటీ లేదు. రైల్వే స్టేషన్ దగ్గర కూడా ప్రసాద్ అక్కడ ఉన్నాడా? ఈ నెలలో వేస్తాడా? ఎవరు? ఈ రమణ. మున్సిపల్ నుంచి పోయినా కూడా యాక్సెసిబిలిటీ లేదట. విషయంగా చెప్పాడు. అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఉంటుంది, వదిలిపెట్టేసి అవుట్ ఆఫ్ నెట్వర్క్ వస్తుంది. నేను ప్రసాద్ని ఆయన దగ్గరికి పొమ్మంటే కారు ఇక్కడ పెట్టి వచ్చేవాడు కదా అంటున్నాను నేను అన్నది. ఆయన ఇక్కడ దాకా రాంది పోలేదన్నమాట. నేను అన్నది ప్రసాద్ని కారు ఇక్కడ పెట్టి అక్కడ దగ్గరే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఇద్దరు కలిసి వస్తారని నేను చెప్పా. అది మరి ప్రసాద్ ఇక్కడేంటో ఆయనకి ఏం తెలుసు, తెలియదుగా. ప్రసాద్ కనుక పోతే వస్తాడు ఆయన, అది నేను అన్నది. అది మరి కమ్యూనికేట్ చేయలేదు కరెక్ట్గా. అన్నా నువ్వు అసలు రోడ్డు కట్ అయిందటగా, మా వాడేమో అక్కడ పెట్టుకొని ఉన్నాడు, ఇది మున్సిపల్ స్టేషన్ దగ్గరే ఉన్నాడు. నాకు ఫోన్ చేశాడు, నేను నడుస్తుంది. మరి ఎక్కడ ఉన్నాడు? రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ దగ్గర అక్కడే ఉన్నాము. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడు అన్న. అట్నుంచి కూడా రావట్లేదు అక్కడ, మున్సిపాలిటీ దాకా రమ్మనేనా? అటు కూడా రోడ్డు క్లోజ్ అయిందటగా. మరి మున్సిపాలిటీ దగ్గర ఉండమనేనా? శ్రేష్ఠి మున్సిపాలిటీ దగ్గర ఉండమను, అక్కడికి ఫోన్ చేయండి. అయితే ఆ గంగానది వర్ణన చాలా అద్భుతంగా వర్ణించాడు మహర్షి. ఆ గంగానది చుట్టూ సెలయేళ్ళు, ఆ ఋషులు వాళ్ళందరూ స్నానం చేయటం, ఆహ్లాదకరంగా ఫలవృక్షాలు, చక్కగా పండ్లు, పల్లవాలు, రసాలు కలిగినట్టు వృక్షాలు ఎన్నో ఉన్నాయి. ఆ గంగానది తీరం గురించి చాలా వర్ణించాడు మహర్షి. చిన్నని ఇసుక తిన్నెలు ఇవన్నీ ఉన్నాయి. అట్లా అక్కడికి వెళ్ళగానే ప్రసాద్ ఒకసారి ఈ నెంబర్ దీంట్లో పోయి కొట్టు, వారికి తెలుసు, ఈ రామారావు అనుకుంటున్నాను. అయితే అక్కడ ఇంగుదీ వృక్షం అంటే గార చెట్టు, రాములు వారు చెప్తారు, ఒక గార చెట్టు ఉంటుంది, గార చెట్టు కింద మనం విశ్రమిద్దాం, ఇంగుదీ వృక్షం అంటారు దాన్ని. ఆ గార చెట్టు కింద మంచి వాతావరణంలో అందరూ కూర్చున్నారు. అది గంగా తీరం, అటుపక్క గంగా తీరం ఉన్నది. ఇక్కడ గార చెట్టు కింద అప్పటికి సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. పొద్దున్న బయలుదేరి పోవాలి కదా, చదువుకు దూరం ఉంటుంది కదా. ఎందుకంటే 3 నదులు నమస్కారం చేసుకుంటూ నైమిషారణ్యేశ్వరి మొత్తానికి ఆ గార చెట్టు కింద ఇంగుదేవి వృక్షం కింద బస చేశారు. 2వ రోజు రాత్రి. మొదటి రోజు తమసా నది దగ్గర అయింది, ఇది సెకండ్ డే వనవాసంలో. అక్కడ పోయిన తర్వాత అది శృంగబేరిపురం, దాన్ని శృంగబేరిపురం అంటారు దాన్ని. ఆ శృంగబేరిపురానికి గుహుడు బోయేవాడు అతను రాజు, నిషాద రాజు. నిషాదుడు అంటే బోయేవాడు. ఫస్ట్ మనకి ఈ నిషాదతోనే
మనకి రామాయణం ప్రారంభమవుతుంది. వాల్మీకి మహర్షి మా నిషాద ప్రతిష్ట తత్వ ఆగమం శాశ్వతం సమాహం అని ఈ ఈ నిషాదతోనే మనకు ఈ స్టార్ట్ అయింది శ్లోకంతో. వాల్మీకి మహర్షి శ్లోకం యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని మొట్టమొదటి శ్లోకం వాల్మీకి మహర్షి నోటి నుంచి బయటకు వస్తుంది. మా నిషాద. అట్లే ఈయన కూడా నిషాద రాదు. ఆ శృంగబేరి పురానికి ఒక పోయేవాడు నిషాదరాజు, చాలా మంచివాడు. ఈయన రాముల వారికి చాలా స్నేహితుడు, భక్తుడు. రాముల వారి భక్తుడు, చాలా రాముల వారితో అనుబంధం కలిగిన వాడు. సరే ఎట్లా ఎప్పుడు అనుబంధం అంటే, ఈయన కూడా ఒక ప్రాంతానికి రాజు, ఆయన చక్రవర్తి దశరథ మహారాజు గారు వాళ్ళ సామంతరాజు ఏదో సందర్భంలో కలుస్తారు. ఏది మన డిపార్ట్మెంట్ పరంగా కలెక్టర్కి, ఆర్డీఓకి, కలెక్టర్కి, ఎంఆర్ఓకి ఎట్లా సంబంధాలు ఉంటాయో అట్లే బ్యాంక్ ఆఫీసర్కి, జనరల్ మేనేజర్కి, లోకల్ మేనేజర్కి ఎట్లా సంబంధాలు ఉంటాయో వాళ్ళకు కూడా అట్లా సంబంధాలు ఉన్నాయి. రాముల వారి గుహుడు తెలుసు, గుహుడు రాముల వారు కూడా తెలుసు. మంచివాడు, మంచి రాముల వారికి కూడా గుహుడు మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి, మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అతనికి కూడా చాలా మంది చిత్రంగ బలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సందర్భంలో రాత్రి అయిపోయిన తర్వాత గాలి చెట్టు కింద కూర్చున్న తర్వాత అది గుహుడికి తెలిసింది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి రామాయణంలో మనం అర్థం చేసుకోవాలంటే, అంత రాముడు అంత గొప్ప రాజు, దశరథ మహారాజు గారి కొడుకు, ఆయన కూడా రాజు, జ్యేష్ఠుడు, చాలా పరాక్రమవంతుడు, బలశాలి. మరి ఆయన పోయినప్పుడు గుహుడు అక్కడ ఉంటాడో తెలుసుగా ఆయనకి, చెప్పొచ్చు కదా, ముందే ఇవ్వచ్చు కదా. అంటే సాదాసీదాగానే పోయినాడు. అది మనం ఎట్లుంటామంటే, ఉన్నది గింత కానీ ఇంత చూపెట్టుకుంటాం. అయితే ఈ సందర్భంలో ఒకటి చెప్పాలి. రాముడు లాంటి వాడు కాకపోయినా అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటే మనకు కలెక్టర్గా చేసినటువంటి దువ్వూరు సుబ్బారావు గారు, అందరు వినే ఉంటారు. బ్రాహ్మణుడు దువ్వూరు సుబ్బారావు గారు, నాగేశ్వరరావు నీకు తెలిసే ఉంటుంది. నేను ఆయన చేస్తున్నప్పుడు మధ్యలో పనిచేస్తున్నా. ఆయన భార్య కూడా ఐఏఎస్ ఉరిమిళ సుబ్బారావు గారు. ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశాడు రిటైర్ అయిన తర్వాత. చాలా మంచివాడు, టాపర్, ఐఏఎస్ టాపర్. ఆయన బ్యాంకుకి వెళ్ళాడు హైదరాబాద్లో ఒకసారి, బ్యాంకు డబ్బులు తీసుకోవడానికి. బ్యాంక్ వెళ్తే మరి బ్యాంక్ వాళ్ళకి తెలవదు కదా, ఈ దువ్వూరు సుబ్బారావు గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశారని. కాసేపు కూర్చోండి అన్నారు. ఆ క్యాషియర్, బ్యాంక్ క్యాషియర్ ఆ కౌంటర్లోకి పోయినది, వాస్తవంగా జరిగిందే వచ్చింది. కౌంటర్లోకి పోయి చెక్ బుక్ ఇచ్చి నీ డబ్బులు డ్రా చేసుకోవాలంటే కాసేపు కూర్చోండి, అరగంట అన్నారు. అట్లే కూర్చున్నట్టు పాపం. ఈ లోపల ఆ బ్యాంక్ వాళ్ళు ఎవరో చూశారు, తప్పక చూసి వాళ్ళు దెబ్బపించి వాడి మేనేజర్ రూమ్లో తీసుకుని వాళ్ళ దగ్గర పోయి, అది ఎవరు అనుకున్నావు ఆయన, నువ్వు ఇచ్చే డబ్బుల మీద ఉన్న సంతకం ఆయనదేరా, ఇప్పుడు ఏదైతే ఆయనకి ఇస్తున్నావో డబ్బులు, ఆ సంతకం ఉంది కదా గవర్నర్ది, ఆయనే గవర్నర్ చేశాడు, ఆయన డబ్బులే ఎంత పని చేసినా ఆయనకి. అంటే ఆయన అంటే ఏది మీరు ఏం చేస్తున్నారు, నేను ఎప్పుడో గవర్నర్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు మామూలు మనిషినే, నేను డబ్బుల కోసం వచ్చా బ్యాంక్కి, ఆయనదేం తప్పలేదు, అందరిలాగా నన్ను కూడా అరగంట కూర్చోమన్నాడు. కూర్చున్నా నీకేంటి బాధ అన్నాడు. అంటే ఉన్నారు అక్కడక్కడ అట్లాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఎట్లుంది, మొత్తం మామూలుగా ఉన్నారనుకో ఇది ఉండదు. అట్లా ఇంకోటి కూడా మా సుబ్బారావు గారు కూడా ఏఎస్ రావు నగర్లో ఉన్నారనుకుంటా, ఈసీఐలో. ఏఎస్ రావు గారి పేరుతోనే ఆ నగర్ ఏఎస్ రావు స్టాఫ్. ఆయన గొప్ప ఇంజనీర్ బిహెచ్ఎల్. ఆయన విదేశాలకు పోకుండా ఇక్కడే ఉన్నాడు మన దేశం కోసం. ఆయన పెద్దవాడు, బస్సులో అయ్యగాని వెంకట సుబ్బారావు, ఏఎస్ రావు అయ్యగాని సుబ్బారావు ఉంది. అయితే ఆయన బస్సులో పోతుంటే లోకల్ బస్సులో ఏం చేశాడు ఆ కండక్టర్తో, ఇది కూడా వచ్చింది వాస్తవంగా జరిగింది. అదే ఏఎస్ రావు నగర్ స్టాప్ దగ్గర ఆపు, ఏఎస్ రావు నగర్ స్టాప్ ఆపుతాలేవా, ఎందుకు 10 సార్లు అడుగుతావు అంటే, ఆ పక్కన ఉన్న ఆయనే ఏఎస్ రావు గారయ్యా బాబు, ఆయనే ఏఎస్ రావు గారు అంటే, అట్లా సార్ నాకు తెలియదు అని పాప దగ్గర నుండి దింపాట. అట్లా ఉన్నారు మహాత్ములు అక్కడక్కడ, తన ఉనికిని చెప్పుకోకుండా ఉండేవాళ్ళు. అయితే తన ఉనికిని చెప్పుకునేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాడికి ఏమి ఉండదు అసలు, ఏముండదు, వచ్చి వాళ్ళు ఎంబడి నలుగురిని పెట్టుకుంటారు, మా సార్ మా దొరవారు అంటారు. ఏంటంటే ఏముండదు. అంటే రాముడు వారు అంత గొప్ప రాజుగా ఉన్నప్పటికీ కూడా అన్ని భోగాలు, అరణ్యవాసానికి పోయినా కూడా బాగా గట్టిగానే పోవచ్చు. ఆయన క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరున్నారు, ఎవరు చేస్తారు, క్వశ్చన్ చేస్తారు. అతను పోతే గూడుకి చెప్పలేదు. ఆ గూడు అన్నం తింటున్నాడు. అప్పుడు గూడు అన్నం తింటుంటే దబదబ వచ్చి అన్నీ తీసుకొచ్చి రాముడి వారికి పంపించి రాముడి వారితో అన్నాడు, ఏమన్నాడు, మీరు వచ్చారు, చాలా ఒక రకంగా సంతోషంగా ఉంది, కానీ అసలు ఈ వనవాసం ఏంటి, ఇదంతా ఏంటంటే అప్పుడు రాముడు వారు చెప్తాడు ఆయనకి,
ఇట్లా మా నాన్నగారి కోరిక మేరకు నేను అదోకి రావాల్సి వచ్చింది. మా నాన్నగారి ఆజ్ఞని నేను పితృవాక్య పరిపాలకుడిని కోరిక మీద రావాల్సి వచ్చింది. అందుకని నేను ఇట్లా 14 సంవత్సరాల వనవాసానికి వచ్చాను. ఇక్కడ ఇది చేశాను అంటే అప్పుడు ఆయన వాళ్ళ అనుచరులను ఆదేశించి వాళ్ళకి భోజనం భక్ష్యం లేహ్యం పంచభక్ష పర్వం అన్నీ అప్పటికప్పుడు తెప్పిస్తే రాములు వారు ఏమి స్వీకరించలేదు. రాములు వారు ఏమన్నారంటే గోవుతో, ఆయన నిషాదరాజా, నేను వాసం పూర్తి అయ్యేంత వరకు కందమూలాలే తింటాను, అంతే, జలాలు కందమూలాలే, నేనేమి తీసుకోను. ఓన్లీ అశ్వగ్రాసం మటుకు తీసుకుంటాను. అశ్వగ్రాసం అంటే ఇక ఆ అశ్వాలకి అప్పుడు వచ్చాడు కదా సుమంతుడు, అక్కడ దాకా వచ్చాడు. నేను అశ్వగ్రాసం ఒకటి స్వీకరిస్తాను, ఎందుకంటే అవి పాపం తినాలి కాబట్టి. అందుకంటే అప్పుడు గుహుడు ఆ అశ్వాలకి సరిపోయినటువంటి మొత్తం వాటికి దాణా అంతా ఏర్పాటు చేసి వీళ్ళు లక్ష్మణుడు మంచినీళ్ళు అవన్నీ చేస్తే ఆ జలాలు తాగి ఇక రాముడు సీత వాళ్ళిద్దరికీ ఒక గడ్డి పలకలతో ఒక తృణశయ్య ఏర్పాటు చేశాడు. తృణం అంటే గడ్డి పలకలు, తృణశయ్యని ఏర్పాటు చేస్తే దాని మీద వాళ్ళు ఆదమర్చి వాళ్ళు నిద్రపోయినారు. లక్ష్మణుడు గుహుడు నిద్రపోలే, వాళ్ళిద్దరు బాణాలు పట్టుకుని ఉన్నారు. అయితే గుహుడు అన్నాడు లక్ష్మణ్ణి, అది అక్కడ ఈ నిషాదులు కూడా అందరూ కూడా అక్కడే ఉన్నారు. అది ఇక్కడ ఒకటి ఏంటంటే, ఒక స్త్రీ పడుకున్నప్పుడు భార్య తప్ప అన్య స్త్రీ పడుకున్నప్పుడు పురుషుడు చూడకూడదని శాస్త్రం చెప్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ పడుకున్నప్పుడు చూడకూడదు ఆ స్త్రీని. ఒక భార్యనే చూడొచ్చు ఒక పురుషుడు, ఒక భార్య తప్ప. అంటే దాన్ని ఏదో పెట్టి ఏదో నువ్వు వెంబడే ప్రశ్న చేసి మన సిక్ అయిందండి మా అక్కయ్య చూడకూడదు అంటే అది అట్లాంటి నెగిటివ్ థాట్స్ రాకూడదు. అసలు శాస్త్రం ఏంటంటే రాముల వారు చెప్పిందంటే వేదవాక్యం. సీతమ్మ పడుకున్నప్పుడు నిషాదులందరూ అక్కడే ఉన్నారు, కాపలా కాస్తూ చుట్టూతో వాళ్ళ అనుచరులు. అంటే అక్కడ రక్షణగా నిలబడ్డారు. ఎవరిని ఏమైనా క్రూర మృగాలు రావచ్చు, వాళ్ళని ఏమన్నా భక్షించే రక్షణ వలయంగా ఉన్నారు తప్ప అక్కడ ఏదో సీతమ్మని చూడాలనే కోరికతో వాళ్ళు లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే లక్ష్మణుడి గోడు అన్నాడు, లక్ష్మణ ఆయన మీరు నిద్రపోండి, ఈ వనమంతా నాకు తెలుసు, మీకు ఏ భయం లేదు, నేనుంటా, మేల్కొని ఉంటా, మీకు సేవ చేయటం కంటే నాకు అదృష్టం లేదు, మీకు నేను సేవ చేస్తా, నేను మేల్కొని ఉంటాను, ఆలోచన మొత్తం ఉంటుంది, మీకు కాపలా కాస్తుంటే లక్ష్మణుడు అంటాడు, ఇంత గొప్ప మాట్లాడి ఆయన అంటాడు, నిషాదరాజా, అన్నయ్య అట్లా గడ్డి పరకు మీరు నిద్రపోతుంటే నేను పడుకోవాలన్నా, నేను నాకు ఎట్లా నిద్రపడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు? మా అన్నయ్య ఎవరు అనుకుంటున్నావు? మా అన్నయ్య గుణాభిరాముడు, లోకాభిరాముడు, ఎన్నో గుణాలు కలిగినటువంటి వాడు ఆయన. మా వదినమ్మ అసలు సూర్యచంద్రుడే చూడకుండా పెరిగినటువంటి మా వదినమ్మ, మా తల్లి, ఆవిడ వాళ్ళిద్దరు గడ్డి పలకల మీద వాళ్ళు అట్లా పడుకుంటే నాకు ఎట్లా నిద్ర పడుతుంది? ఎటువంటి జీవితం గడిపారు వాళ్ళు ఇప్పటిదాకా అయోధ్యలో? అసలు అయోధ్య ఎటువంటిది అని అయోధ్యని మొత్తం వర్ణించి గూడుకి చెప్తాడు. అక్కడ వెలవెల్లాడిపోతుంది, అది ఎవరు అన్నారు తెలవట్లేదు. ఇంకో విషయం, అసలు మా నాన్నగారు మేము వచ్చేదాకా బతికుంటాడా లేదా మాకు తెలవకున్నది, మా నాన్నగారు ప్రాణాలతో ఉంటాడా లేదా మాకు నమ్మకం లేదు. అసలు ఇప్పుడు మా అమ్మగారు కూడా పోయిందని, మా అమ్మగారు కూడా బతికుండకపోవచ్చు, మా సుమిత్ర, మా ఇద్దరు కౌశల్య సుమిత్ర ఇద్దరు తల్లులు కూడా చనిపోయి ఉంటారు, మా నాన్నగారు కూడా చనిపోయి ఉంటాడు, వాళ్ళు బతకలేరు, అయోధ్యలో కూడా చాలా మంది కూడా చనిపోతారు. అటువంటి రాముడికి ఇంత కష్టం వచ్చింది. అటువంటి రాముడు నా అన్నయ్య అట్లా పడుకుంటే నాకు నిద్ర ఎట్లా పడుతుంది? నాకు నిద్ర పట్టదు నిషాదరాజా. మా అన్నయ్యకి సేవ చేయడానికే పుట్టా నేను, ఈ అరణ్యంలో వనవాసాని కోసం నేను పుట్టా అనుకుంటా. అందుకని మా అమ్మ కూడా చెప్పింది, వచ్చేటప్పుడు నువ్వు ఎప్పుడూ రాముడికి సేవ చేయి, రాముడిని తండ్రిగా భావించు, జానకిని సీతని తల్లిగా భావించు, అడవిని అయోధ్యగా భావించు, వాళ్ళని వెన్నంటే ఉండు, వాడు నిద్రపోయినా అహం సర్వం కరిష్యామి అంటాడు. మొత్తం వాడు నిద్రపోతున్నా మేల్కొని ఉన్నా వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటూ అది మళ్ళీ మర్చిపోబోకు ఆయనని సుమిత్ర. అట్లా ఈ రోజుల్లో కొడుకులకి అట్లా ఎవరన్నా చెప్తారా అండి?
నువ్వు ఏదన్నాగా మీ అన్నయ్య మటుకు మీ బాగా చూసుకొని కజిన్ బ్రదర్ని ఎవరైనా చెప్తారండి కొడుక్కి ఈ రోజుల్లో మనం ఆలోచిస్తాం ఎవరైనా చెప్తారా ఎంతమంది తన కొడుకు బాగోగుల గురించి చెప్తారు కానీ మీ పెద్దనాన్న మీ పెద్దమ్మ కొడుకు లేకపోతే సొంతనే తండ్రి ఒకటే తల్లి మా అన్నయ్య కోసం నువ్వు నిద్రపోకుండా నువ్వు అన్నం తినపోకు నువ్వు తొందర కాపలాగా అన్నయ్య హాయిగా పడుకుంటారు నువ్వు మరి కాపలాగా అయితే చెప్తుందా ఈ రోజుల్లో లేరు ఎవరు చెప్పరు కానీ త్రేతాయుగంలో సుమిత్ర లక్ష్మణుడికి చెప్పింది లక్ష్మణుడు గోడుకి చెప్పాడు నాకు మా అమ్మ చెప్పింది నా ధర్మం మా అన్నయ్యకి సేవ చేయటం నా ధర్మం మా అన్నయ్యకి ఎటువంటి అపకారం జరిగినా నేను తట్టుకోలేదు మా అన్నయ్యకి ఏదైనా అయితే ఆయనకంటే ముందు నాకే జరగాలని మా అన్నయ్య మీదకి ఒక పులి వచ్చి పట్టదనుకున్నా ముందు నా మీద పడాలి అంతేగాని మా అన్నయ్యని తాకడానికి వీల్లేదు ఏదైనా నేను మా అన్నయ్యని సర్వకాల సర్వాసంతో రక్షించుకునే బాధ్యత నాది నేను ఆ మాట అక్కడ అయోధ్యలో చెప్పి ఒప్పించి నేను ఆయన పట్టించాను కాబట్టి నిషాదరాజా నేను నిద్రపోను నేను నిద్రపోలేను అంతేమిటా పగలు రాత్రి అన్నయ్యని సేవించుకుంటూ ఆయన్ని కాపాడటమే నా సోదర ధర్మం అని రామాయణంలో ఏంటంటే అన్ని ధర్మాలండి అయోధ్యకానంతా ధర్మాలు ఇటు సోదర ధర్మం అటు భార్య ధర్మం ఇటు పుత్ర ధర్మం ఇది తండ్రి ధర్మం ఇది వీళ్ళ ధర్మం అన్ని ధర్మాలే మొత్తం ధర్మం మీదనే నడుస్తుంది అయోధ్యకాండ ధర్మంతో కూడినటువంటి బాధ కూడా ఉంటుంది ఇప్పుడు ఎంత బాధ చెప్తుంటే నాకే బాధ ఉంది ఎందుకంటే పాపం ఎంత కష్టాలు ఇటువంటి మనిషి ఇటువంటి స్థితిలో ఉన్నాడని మొత్తానికి ఆ రాత్రి పడుకున్నారు పడుకున్న తర్వాత మర్నాడిక వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం ఇక అప్పుడు సుమంత్రుడు అంటాడు సుమంత్రుడు నేను కూడా వస్తా అంటాడు నేను కూడా మీతో పాటు వస్తా మిమ్మల్ని అట్టి పెట్టుకోనుంటా రథంతో నాకు కూడా అవకాశం ఏంటి నేను అయోధ్యని తిరిగిపోలేను నేను ఉండలేను అక్కడ ఎందుకంటే కాదు సుమంత్ర నువ్వు వెళ్ళాలి అక్కడికి ఎందుకంటే ఖాళీ రథం వెళ్తేనే అక్కడ నాకు ఉపకారం జరుగుతుంది కైకేయికి నా ఖాళీ రథం నీకు కనపడాలి అక్కడ ఖాళీ రథం ఎప్పుడు పోతుందో నాకు రాముడు లేడు అని ఆమె సంతోషపడుతుంది ఆమె సంతోషమే నాకు కావాలి ఆమె దుఃఖం అయితే నేను అక్కడే ఉండేవాడిని ఆమె దుఃఖ పెట్టాల్సి వస్తే అసలు నేను అడవులకే వచ్చేవాడిని కాదు ఆమె సంతోషంగా ఉండాలి ఆమె కోరిన కోరిక తీరాలి సంపూర్తిగా మా నాన్నగారు ఆ ఆజ్ఞకు ఆమె కోరిన కోరికలను తీర్చాలి ఆ తీర్చాలంటే నేను వనానికి వెళ్ళాలి వనానికి వెళ్ళాలంటే నువ్వు నన్ను వదిలిపెట్టిపోతే నేను పక్కాగా వనానికి వెళ్తుంటే సుమంత్రుడు అక్కడి నుంచి తిరిగి పాపం దుఃఖంతో అతను అయోధ్యకి వెళ్ళిపోతాడు వీళ్ళు అక్కడి నుంచి ఈ గంగా నదిని ఇక గురుడు ఒక నావలో వీళ్ళని గంగా నదిని దాటిస్తాడు ఇక ఇప్పటి వరకు వచ్చాము గంగా నది వరకు మనం వచ్చాము గుహుడు ఇక్కడి నుంచి గంగా నది నుంచి అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా ముందుకు వెళ్ళేది ఉంది సరే ఇంత మటుకు మనం దీన్ని ఇక్కడ వరకు ఆపుకుందాము ఎందుకంటే టైం కూడా 7:30 అయింది ఇంకా మనకి 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇవాళ అంటే మనం అదృష్టం ఈ కార్యక్రమం బట్టి ఏమి చేసుకోగలుగుతున్నాయో ఆ రావణ గారి దైవాలు నేను అనుకుంటున్నా ఏంటంటే నాకు అత్యంత ఆత్మీయులు ఇద్దరు ప్రభాకరులు అసలు ప్రభాకరుడు అంటే సూర్యుడు అసలు సూర్యుడు లేని ఇప్పుడు సూర్యుడి వెలుగులో ఎన్ని రోజులైనా ఉండగలుగుతాం కానీ ఈ చీకట్లో ఎక్కువ ఉండలేము మనం చీకట్లో ఒకరు ఎప్పుడు తెల్లవారుతుందా అని మనం చూస్తుంటాం సహజంగా అందుకని సూర్యుడి వెలుగులో ఎంతకాలమైనా ఉంటాం అటువంటి ప్రభాకరులు ఇద్దరు శ్రీరామ్ ప్రభాకర్ శ్రేష్ఠి గారు తుమ్మలపల్లి ప్రభాకర్ రావు గారు వీళ్ళిద్దరివి వాళ్ళ వివాహ వార్షికోత్సవ దినాలండి వాళ్ళ చప్పటి కొట్టి వాళ్ళిద్దరికి మా అందరి తరఫున అందరూ శుభాకాంక్షలు చెప్పాలి చిన్నపాటి వాళ్ళిద్దరి వివాహ వార్షికోత్సవం మన మధ్యలో ఈ రామాయణ ప్రవచనం మధ్యలో జరుపుకున్నారంటే ఆ రామకృష్ణుడు ఆశీస్సులు పుష్కలంగా ఎందుకంటే ఎందుకు పుష్కలంగా మనం సీతారామచంద్రులు వాళ్ళు అనుకుంటున్నామంటే శుభలేఖల మీద ఇప్పటికీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనం ఉన్నంత వరకు కూడా అవే ఉంటాయి జానక్య కమలామలజలి ఆ కుటేయ పద్మలాగాయిత నెస్త రాఘవ మస్త కేశ విరస
ప్రసూనాయిత స్వస్థ శ్యామల కాయ కాంతియ ఇంద్రనీలాయత ముక్తాక్త భవతు శ్రీరామ వైవాహిక. ఇట్లా ఆ శ్లోకమే ఉంటుంది, ఆ శ్లోకమే ఉంటుంది. ఎందుకంటే అది సీతారాములకు సంబంధించినటువంటి ఆదిశంకరాచార్య గారు రచించినటువంటి శ్లోకం. అది ఈ సీతారాముల వారి ఆ కథని మనం చెప్పుకునే సందర్భంలో రామాయణంలో వాళ్ళ పెళ్లి రోజు రావటం అంటే వాళ్ళ ఆశీస్సులు పుష్కలంగా వాళ్ళిద్దరు దంపతుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, మనందరి మీద కూడా మీ ముందే పెట్టాయి కొద్దిగా అందరినీ పెట్టాయి ఇక్కడ ఆశశేఖర్ వాళ్ళు మనకు ఇది. అందుకని ఎప్పుడు కూడా మనం ధనం ఉన్నదని కానీ విరవేయకూడదు ఎప్పుడు. ఇప్పుడు కౌశల్య కైకేయి ఏం చేసింది, నాకు యవ్వనం ఉంది, ధనం ఉన్నారు, జనం ఉన్నారు, అన్నీ ఉన్నారని విరవేగింది. ఏమైనాయి? ఏమిగా అన్నీ పోయినాయి కదా. ఆ దశరథుడు చీకొట్టాడు అంటే ఆ యవ్వనం అనేది పోయింది. దశరథుడు చీకొట్టాడు, యవ్వనం పోయింది. ధనం అంటే భర్తలకు వస్తాడా పట్టాభిషేకం అవుతుందా కాదో తెలియదు, ధనం అంతా పోయింది. ధనం అంటే ఐశ్వర్యం అంటే డబ్బే కాదు, కళ పోయింది కదా. అయోధ్య నగర కళ అంతా పోయింది. ఆ ఉన్న ఏమి అనుకుంటుంది, ఒకటి భర్తలు కలిసి కళ పోయింది. జనంలో ఉన్నారంటే జనము లేరా వెంబటి అంటే ఒక్క క్షణంలో పోయినాయి. అది శంకరాచార్య చక్కటి శ్లోకం రాశారు. నిజంగా అది ఆయన మహానుభావుడు. అక్కడే ఒకసారి దండం పెట్టుకోవడం అంటారు. శంకరాచార్య వారు ఎంత చక్కటి శ్లోకం అంటే అది భజగోవిందం అనేది సంబంధించిన రిలేటెడ్వే నేను చెప్తాను, రిలేషన్ కానీ నాకు వచ్చినా కూడా చెప్పను. మా కురుదన జన యౌవన గర్వం, మా కురుదన జన యౌవన గర్వం, హరతి నిమేష కాలం సర్వం, హరతి నిమేష కాలం సర్వం, మాయామయమిదం బ్రహ్మపదం ప్రవిశే విదత్వే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే ఈ శ్లోకం అర్థం ఏంటంటే ధనము, యవ్వనము, జనం ఈ మూడు ఉంటాయి. అవి ఒక్క హరత నిమేష కాలం, ఒక్క నిమిష కాలంలో సర్వం పోతాయి. అందుకని నువ్వు భగవంతుడిని పట్టుకో, భగవంతుడితోనే ఉండు, భగవంతుడిని నువ్వు మోక్షం పొందుతావు అనాలి. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంలో మనం చెప్పాల్సిన బాధ్యత నాకు ఏంటంటే, మనము మన జీవితంలో ఒక ముగ్గురితో 3 రకాలైన వ్యక్తులతోనే మన జీవితం సాగుతుందని భగవంతుడు పెట్టుకోండి. 3 రకాలైన వ్యక్తులతోనే సాగుతుంది. ఒకళ్ళు మనకంటే చిన్నవాళ్ళు, ఒకళ్ళు మనకంటే పెద్దవాళ్ళు, ఒకళ్ళు మనతో సరిసమానులు. ఇక అంతకంటే 4వ వ్యక్తి ఉన్నాడు. చిన్నవాళ్ళు, సరిసమానులు, పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళు సరిసమానులు, పెద్దవాళ్ళు. అయితే చిన్నవాళ్ళు ఇప్పుడే మనకు స్తంభాద్రి బ్యాంక్ చైర్మన్ గారు మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశారు. నాకు బాగా అత్యంత ఆత్మీయుడు, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. చిన్నజీర స్వామి దగ్గర ఏమంటారు ఇప్పుడు ఆయన, ఎర్నేని రామారావు గారు. ఆయన ఇప్పుడు వస్తున్నాడు, కొద్దిగా లేట్గా అంటే వస్తానన్నాడు. ఇవాళ మీటింగ్ ఉందన్నాడు. లేదు తమ్మి, నాకు 75లో ఉద్యోగం ఇచ్చినప్పుడు నాకు శ్రేష్ఠ గారికి అందరికీ కలిసి పనిచేసావు 75లో ఖమ్మం తాలూకాలో. అప్పటి నుంచి పరిచయం. చిన్నజీర స్వామి మొత్తం ఇతనే చూస్తుంటాడు. అన్నగారు స్వాగతం. అన్నగారు స్వాగతం అన్న. అన్న
చాలా సంతోషం. ఆ. నువ్వు ప్రారంభించిన కార్యక్రమానికి చేస్తాం మా అదృష్టం. అన్న నువ్వు రావటం అదృష్టం. కూర్చో చిన్న కూర్చో. అయితే ఇప్పుడు చెప్పే కదా, ఎన్ఏ రామారావు గారు స్తంభాద్రి బ్యాంక్ చైర్మన్, తర్వాత ఈఆర్ఆర్ రిసార్ట్స్ మా చిన్నమ్మాయి పెళ్ళి అక్కడే చేశా. అందరికీ తెలుసు వయాసిస్, పాత వయాసిస్. తర్వాత మా రెవెన్యూ సోదరుడు, రెవెన్యూలో ఎన్నో సంఘాలకి అధ్యక్షుడిగా రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. తర్వాత ఇవన్నీ కాకుండా ఆధ్యాత్మికంగా నాకంటే చాలా ముందుకెళ్ళిపోయి చిన్నజీయర్ స్వామికి అత్యంత సన్నిహితులు. ఆ కార్యక్రమాలన్నీ మా అన్న రామారావు గారే పర్యవేక్షిస్తుంటారు చిన్నజీయర్ స్వామి గారికి. నన్ను కూడా ఒకరోజు గుచ్చింతలు తీసుకెళ్లారు. చిన్నజీయర్ స్వామితో దాదాపు అరగంట ఇట్లా ఎదురు బదురు కూర్చొని మాట్లాడే అవకాశాన్ని అన్నగారు కల్పించారు. వారికి అందరి సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఆ రామాయణం చెప్పటం ఎందుకు బుద్ధి పుట్టిందో నాకు తెలియదు. రామారావు గారికి ఉన్నటువంటి నాకున్న అనుబంధం, ఆత్మీయత వారిని ఆహ్వానించాను. మన ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే మనకి ముగింపు, మనకి ఇప్పుడు చెప్పినట్లు మూడు రకాల వాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే సమానులు. చిన్నవాళ్ళని ఏం చేయాలి? మనం ఆదరణతో చూడాలి. మనకంటే చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆదరించాలి. వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవంతో చూడాలి, గౌరవభావంతో చూడాలి. సమానంగా ఉన్న వాళ్ళని ఏం చేయాలంటే ప్రేమ భావం కలిగి ఉండాలి. అయితే ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఒక మంచిగా ఉంటుంది, మన జీవితం కూడా ప్రశాంతంగా నడుస్తుంది, హ్యాపీగా ఉంటుంది, ఏ ఇబ్బందులు ఉండవు. కానీ మనం ఆ పెద్ద ఆయనకి ఏం తెలుసు, నాకు తెలుసు, ఆయనకి ఏం తెలుసు, నాకు తెలుసు అనుకుంటే వ్యర్థం. అది పెద్దవాళ్ళని గౌరవించాలి, చిన్నవాళ్ళని ఆదరించాలి, మనతో సమాన వాళ్ళని ప్రేమించాలి. అప్పుడే మన జన్మ సార్థకం. ఇంకోటి ఏం చెప్తారంటే లౌకికంగా ఈ ముగ్గురులో వాళ్ళకి ఒక ఇది వస్తుంది, అనుమానం. చిన్నవాడు ఉన్నాడు అనుకో, వాడితో కనుక నేను ఎక్కువ అనుబంధం పెంచుకుంటే నేను పెద్దవాడిని కాబట్టి వాడికంటే ముందే నేను కాలధర్మం చెందుతానేమో. పెద్దవాడితో కనుక నేను కనుక పెట్టుకుంటే పెద్దవాడు నాకంటే ముందే కాలధర్మం చెందుతాడేమో. సరి సమాన వాడితో నేను అనుబంధం పెంచుకుంటే ఇద్దరం ఒకేసారి కాలధర్మం చెందుతాడేమో అని వాడికి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఒక మహా ఋషి ఏమన్నంటే, నాయన ఈ మనుషులతో కనుక సంబంధాలు పెట్టుకుంటే ఎట్లే ఉంటాయి, అదే నువ్వు కనుక భగవంతుడితో కనుక సంబంధం పెట్టుకుంటే భగవంతుడు నిత్యుడు, శాశ్వతుడు, నాశరహితుడు, ఆయన ఎప్పటికీ 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 ఉంటాడు. కాబట్టి ఆయనతో కనుక నువ్వు సంబంధం పెట్టుకుంటే నీ జీవితానికి ఒక సుఖమైన మార్గం దొరుకుతుంది, నీ జీవితానికి ధన్యం దొరుకుతుంది. నువ్వు భగవంతుడితోనే నువ్వు అనుబంధం పెట్టుకోవాలి, మానవులతో పెట్టుకో. కానీ శాశ్వతుడైనటువంటి, నిత్యుడైనటువంటి ఆ పరమాత్మతో అనుబంధం కనుక పెంచుకొని నువ్వు ప్రతి ఇష్టాన్ని కష్టంగా తీసుకొని దాన్ని కర్తవ్యంగా మార్చుకొని దాన్ని జ్ఞానంగా మార్చుకొని ఆ జ్ఞానాన్ని భగవంతుని కనుక మళ్ళిస్తే నీకు మోక్షం దొరుకుతుంది. అంతకు మించి ఏమి లేదు. మోక్షం అంటే ఏమి లేదు. నువ్వు భగవంతుడిని ధ్యానించడమే, నిరంతరం భగవంతు చేస్తుంటే ధర్మాన్ని గట్టిగా పట్టుకోవడమే ధర్మం, సత్యం. ఆ రెండింటి మీద అదే రామాయణం. రామస్య ఇది ఆయనం రామాయణం. రామాయణం నడక. రాముడు సత్యం ఒక పాదం అయితే ధర్మం ఒక పాదం. ఆ రెండు పాదాల మీద నడిచాడు కాబట్టి త్రేతాయుగం నాటి ఉన్నటువంటి రాముడిని, రామాయణాన్ని మన ఇవాళ ఇక్కడ స్మరించుకుంటున్నాం. మా అన్నగారి పేరు కూడా రామారావు. అందుకని ఆయన కూడా ఒక రాముడి లాంటి వాడే, ఒక యోగి. అట్లే అందుకని మనం అంత ధర్మంగా ఉన్నట్లయితే, భగవంతుని పట్టుకున్నట్లయితే మనకు అందరం భగవంతుని పాత్రకి, మనం కృపకి పాత్రవుతాం. కాబట్టి ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమం దాదాపు అయిపోయింది. మంగళాశాసనం చెప్పిన తర్వాత మా శ్రేష్ఠ గారు అన్నతో మాట్లాడుతున్నారు. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయనే శ్రీ గిరీశాయ దేవాయ మణినాథాయ మంగళం. మంగళ కోసలేంద్రాయ మణీయ కులాపతి చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ కాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరి మదాచార్య గౌరవమే సర్వస్వ పూర్వాచ సంస్కృతాయ మంగళం. హరి ఓం స్వస్తి. ఇప్పుడు ఇక శ్రేష్ఠ గారిని చూసేసి ఆపేసి పద్ధతి. ఈరోజు శ్రీమద్ రామాయణ ప్రవచన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది.
ప్రవచనకర్తకి చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు విశేషం ఏమిటంటే ఎప్పుడూ హైదరాబాద్లో ఉండే మన ఈ రామారావు గారు, మన అన్నగారు ఈరోజు ఖమ్మంలో ఉండటం, వారికి ఈ విషయం తెలిసిన వెంటనే ఈ కార్యక్రమానికి వస్తానని వారు రావడం మనందరం చాలా చాలా సంతోషించాల్సిన విషయము, గర్వించాల్సిన విషయం. వారు ఒక సామాన్య వ్యక్తి కాదు, వారు ఒక పెద్ద సంస్థకి చైర్మన్, మన స్తంభాద్రి బ్యాంక్ చైర్మన్, తర్వాత మన మమతా మెడికల్ కాలేజ్ డైరెక్టర్గా అభివృద్ధిలోకి తీసుకెళ్లిన వారిలో వీరు ప్రథములు. తర్వాత అనేక సేవా రంగాల్లో వారు ముందుంటారు. తర్వాత మా రెవెన్యూ శాఖలో పనిచేసి ఆ రెవెన్యూ శాఖకే వన్ని తెచ్చిన మహనీయుడు ఈ రామారావు గారిని చెప్పగలుగుతారు. వారు మా రెవెన్యూ సంస్థకే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఎన్జిఓస్ కానీ అన్ని యూనియన్స్కి వారు నాయకత్వం వహించి అప్పటి ప్రభుత్వాలని గడగడలాడించి అప్పుడు కలెక్టర్స్ ఎవరైనా సరే మా రామారావు గారు వెళ్ళి అలా మీసాలు మెలేసుకుంటూ వెళ్తే కలెక్టర్స్ సీట్లోంచి లేచి వారు చెప్పిన పనులు తక్షణమే చేసేవారు. వారు ఎప్పుడూ కూడా ఉద్యోగుల అభ్యున్నతికి పాటుపడి వారు ఎంతో సేవ చేశారు. ఇవన్నీ ఒక కోణం అయితే వారు ఆధ్యాత్మిక రంగంలో కూడా చాలా ముందున్నారు. వారు శ్రీ చిల్జీయ స్వామి వారి దగ్గర వారికే మంచి ఆంతరంగిక వ్యక్తిగా ఉంటూ ఆ సంస్థని, ఆ వికాస్ తరంగ సంస్థని, తర్వాత ఈ ఆధ్యాత్మిక రంగాన్ని చాలా ముందుకు తీసుకువెళ్తున్నారు. వారు రావటం మనందరికీ చాలా గర్వకారణం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కూర్చొని మాట్లాడాలి, కూర్చొని. మన ఉపేంద్రరావు గారిని ఇంతవరకు మీరు ఒక కోణంలో చూశారు సరే, మన సేవా రంగంలో, ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గురించి కూడా మీరు మాట్లాడారు. చాలా సంతోషమైనది. అందరు కూడా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికి కూడా శుభాభినందనలు. అనుకోకుండా నాకు ఈ అదృష్టం కల్పించిన తమ్ముడు నాకు ఎప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి నాకు ఒక చిన్న తమ్ముడులాగా ప్రవర్తించిన వసరాజు ఉపేందర్ గారు అనకూడదు అనుకుంటున్నా. ఉపేందర్ ఎంతో ఆత్మీయుడు, ఆప్యాయమైన వ్యక్తి. అలాగే శ్రేష్ఠి కూడా ఒక చిన్న తమ్ముడు. ఇట్లా ఈ ఆధ్యాత్మిక రంగంలో కొద్దిగా పరుగు నేనే ముందేసిన అనుకుంటున్నా. తదుపరి ఎంతోమంది మిత్రుల సహకారంతో, ఆచార్యుల కృపతో కొన్ని కార్యక్రమాలు ఖమ్మంలో కూడా జరపడం జరిగింది. మీరందరూ వీక్షించారని అనుకుంటా. ఇంకా విశ్వశాంతి యాగం కానీ, ధర్మవాస వ్రతం చిన్నదేవ స్వామి వారితో చేసి ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కాకుండా విదేశాల్లో కూడా స్వామీజీ మేమందరం కలిసి పయనిస్తుంటాం, కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. దేశానికి ప్రఖ్యాతిగాంచిన రామజల వారి విగ్రహాన్ని 108 అడుగుల ఎత్తులో అక్కడ మేము ప్రదర్శించడం ఎంతో అదృష్టం మా జీవితాల్లో. ఇప్పటికీ అది ప్రముఖ విహార కేంద్రం మంచి ఆధ్యాత్మిక విహార కేంద్రం. ఆధ్యాత్మిక కేంద్రాలలో పేరుని కన్నా చింతలకే మంది తెచ్చిన విగ్రహ ప్రతిష్టాపనలో ఎంతోమంది, లక్షలాది మంది వీక్షించుకుంటున్నారు. మీరందరూ చూసారో చూడలేదు, నాకు చూసారా? చూశాను నేను. విగ్రహం చూసారా? ఎవరన్నా మీరు వస్తే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఎన్నో ప్రఖ్యాతిగాంచిన కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ఆ స్వామీజీకి నేను వందనాలు సమర్పించుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఖమ్మంలో కూడా అందరికీ వీక్షించేలా చేయాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పోయినసారి కూడా ఒక సీతారామ కళ్యాణం,
మళ్ళీ వెంకటేశ్వర కళ్యాణం కూడా మన విశ్వాసంలోనే చేశారు స్వామిజీ. అలాగే ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. మీకు తెలిసిన మీరందరూ కూడా ఇలా ఆధ్యాత్మిక శక్తి పెంపొందించుకోవాలని అందరినీ నేను మనవి చేస్తూ, అందరూ కూడా ఈ ఉపేంద్రంలో ఇప్పుడు కాదు ఎప్పుడో ప్రవేశించిన ఈ ఆధ్యాత్మిక ఈ ఈ జ్ఞానాన్ని ఇంకా ముందు అయితే ఎంతో మందికి పంచిపెట్టినట్లయితే చాలా బాగుండేదని నా ప్రగాఢ విశ్వాసం. కొద్దిగా ఆలస్యం అయినా మంచి కార్యక్రమాన్ని చేస్తానికి ముందుకు వచ్చినందుకు తమ్మునికి నా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు అందజేస్తూ దాన్ని ప్రపోజల్ చేస్తున్న మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు స్వామి తరఫున మీకు అందరికీ అందజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందుకు సాగాలని మీ అందరినీ పరిశీలిస్తూ దానికి కావాల్సిన సహాయ సహకారాలు అంటే తప్పక నేను ముందుగా మనవి చేసుకుంటూ ఇలా పెద్ద ఎత్తున ఇంకా ఉపేందర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, మళ్ళీ ఇదే రామకృష్ణ ప్రవచనాన్ని మా విశ్వాసంలో కూడా పెట్టి ఒకసారి ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవాలని నేను ఊహించలేదు. పెట్టినందుకు దీనికి అభినందిస్తూ ఇంకా అందరికీ సేవించుకునే అవకాశం కల్పించాలని మీకు ప్రత్యేకంగా విన్నవిస్తూ ఒక్కరిద్దరు కూడా ఇంకా కార్యక్రమం నిర్వహించాలి. అందరికీ ఈ సందేశాన్ని, రామాయణ సందేశం కానీ ఆధ్యాత్మిక సందేశం కానీ అందిస్తూ మీ కాలాన్ని గడపాలని నేను మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని నాకు కూడా కనిపించినందుకు సంతోషిస్తాను. ధన్యవాదాలు అన్నగారు. నీకు మా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం మీరు మాతో పంచుకున్నారు మాటలతో, చాలా సంతోషం. ఎందుకన్నా ఆధ్యాత్మిక రంగంలో ఎంతో ముందు ఉన్న మన అన్నగారు శ్రీ ఈరామారావు గారు మన ప్రవచనకర్త శ్రీ బసవరాజు ఉపేంద్రరావు గారిని సన్మానిస్తున్నారు. వారికి మా అందరి తరఫున చాలా చాలా ధన్యవాదాలు. మీ యొక్క ఆత్మీయ ప్రేమ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. ప్రసాద్ చాలా సంతోషంతో తర్వాత ఇది చూడు. రేపు మార్నింగ్ వస్తానే ఓకే ఏందే ప్రసాద్? ఓకే అన్న, ముందు ప్రసాద్ ముందు ఒక్క నిమిషం కూర్చో కూర్చో. ఉండు అన్న, అన్న ఉండు ఒక్క నిమిషం ఉండి చేతగా కూర్చో. నువ్వు రామారావు గారు నాకు ఒక్క నిమిషం చెప్పాలి, ఎక్కువసేపు చెప్పాలి. ఎందుకంటే నేను గత 3 ఏళ్ల బట్టి 24, 25, 26 3 సంవత్సరాలు బట్టి మా ఉమ్మడి ఖమ్మం జిల్లా రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సుమారు 350 మంది ఉంటారు. వాళ్ళందరితో ఆత్మీయ సమ్మేళనం చేస్తుంటా. దానికి నేను కన్వీనర్ని, మా శ్రేష్ఠ గారు కో కన్వీనరు అండ్ చీఫ్ కోఆర్డినేటరు. నాకు 14 మంది సభ్యులు ఉన్నారు. మా 3 సంవత్సరాలు కూడా మా ప్రతి కార్యక్రమానికి సభాధ్యక్షుడు రామారావు గారే. తర్వాత ఇంకోటి ఏంటంటే వయాసిస్ హాలు ఫ్రీగా ఇస్తారు, ఫ్రీగా భోజనం పెడతారు. నిజంగా గొప్ప దయాగుణం. ఆ హాలు మనం అద్దెకి తీసుకోవాలంటే చాలా లక్షల్లో అవుతుంది. ఇవాళ మనం అద్దెకి తీసుకోవాలంటే అది నా కోసం అంటే నాకు ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి అనుబంధంతో, తమ్మి నువ్వు ఏదంటే అది పెట్టుకో అంటే నేను 2 సార్లు అక్కడ పెట్టుకున్నా. ఆ హాల్లో బ్రహ్మాండంగా చేసుకున్నాం. అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. రేపు మళ్ళీ 27లో కూడా నేను అన్నీ వదులుకుందాం అనుకుంటున్నా, కానీ అది ఒక్కటి మటుకు వదలలేను. ఎందుకంటే అందరూ ఊరుకున్నాను. ఈ మిగతావన్నీ దాదాపు బంద్ చేశాను.
అందుకని అందరూ ఇద్దరు మా అన్న ఏం చేశాడంటే పోయినసారి ఆత్మీయ సమ్మేళనంలో మా తమ్ముడు ఇదిగో అక్కడ ఫోటోలో కూడా ఉంటాడు రామారావు గారు. మీరు అయితే ఆయన ఏమన్నాడంటే అంటే రెవెన్యూ వాళ్ళకి తెలుస్తుంది, వచ్చేసారి దంపతులతో పెడదామన్నాడు అని నాకు చెప్పాడు. నువ్వు దంపతులతో పెట్టు, వచ్చేసారి ఫ్యామిలీస్తో పెట్టు, భోజనం నేను పెట్టుకుంటాను, అందరు దంపతులతో రావాలి, దంపతులతో వస్తేనే భోజనం పెడతా అన్నాడు. అది కూడా కండిషన్ పెట్టాడు వ్యక్తిగా. సో అట్లాంటి ఉదార హృదయుడు నిజంగా మాకు ఎంతో వెన్నెముకలాగా ఉండి మా ఉద్యోగాలకి రిజిస్టర్ అయినా కూడా మా పెన్షన్ సంఘంలో కూడా గౌరవాధ్యక్షుడు ఆయన ఎంతో మాకు సహాయం చేస్తుంటాడు. మా పెన్షన్ ఆఫీస్ లిఫ్ట్ గురించి కూడా దాదాపు 7 లక్షలు ఇచ్చారు, సహాయం చేశారు. వారికి ఈ సందర్భంగా చెప్పాలి కాబట్టి మీ అందరికీ కూడా తెలవాలి మాకు ఆయనకున్న అనుబంధం. సో ఇప్పుడు మనకు ఈ శ్రేష్ఠ గారి ప్రభాకర్ గారి వివాహ వార్షికోత్సవం లక్కీగా జరిగింది కాబట్టి వాళ్ళిద్దరికీ దంపతులు వచ్చారు కాబట్టి ఆ దంపతులకి ఇద్దరికీ మనం ఉన్న పెద్దవాళ్ళతో ఒక సన్మాన కార్యక్రమం చిన్నది ఏర్పాటు చేస్తాము. దయచేసి ప్రసాద్ ప్లీజ్ ఆర్గనైజ్ 2 కుర్చీలు పెట్టిద్దరు, శ్రేష్ఠ గారి వైఫ్, ప్రభాకర్ వైఫ్. ఇక్కడ ఈ ప్రవచన కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రోతల్లో ఎవరిదైనా మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ ఉంటే కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుందని మన రామారావు గారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంతకుముందు మన సుగుణ గారి దంపతులకు కూడా ఇక్కడ వారి ఇదే ఉందా తూర్పు అందజేయడం జరిగింది. ఈ రోజు ఈ సభకు వచ్చేసి ఎవరిదైనా మ్యారేజ్ డే ఉంటే కూర్చోండి, మీ ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చోండి. ఇట్లా 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 వేద్దాం, ఉత్తరం వేద్దాం. అదే